श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 614వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము, శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో ప్రథమ అశ్వాసము, పేజీ నంబరు 29, 64వ కందపత్తి. ఆ మరుచరిత్ర చెప్తున్నాడు ఈయన. ఆ మరుచరిత్ర చెప్తూ ఉండగా ఈయన సంవర్తకుల్ని తీసుకుని వచ్చాడు. మొదట మరుత్తు వెళ్తున్నాడు. బృహస్పతి వెళ్తే నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గర రాదు, నా దగ్గర ఆయన ఇంద్రుడు అన్నాడు. సరే, బృహస్పతి కూడా అదే చెప్పాడు. దాంతో కింద మనస్కుడు అయినటువంటి మరుత్తుని నారదుడు పలకరించాడు. ఆయన ఏంటంటే, నువ్వు ఇట్లా వెళ్ళు, సంవర్తకుడు, ఈ సంవర్తకుడు బృహస్పతి తమ్ముడు అని చెప్పి ఆ సంవర్తకుడిని ఎలా గుర్తుపట్టాలో చెప్పాడు. ఈయన కూడా అదే విధంగా గుర్తుపట్టాడు. సరే, ఆయన చెప్పాడు. చెప్పిన ఆయన, నేను వస్తాను, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు, కానీ మన యజ్ఞానికి అనేక విధాలుగా భంగం చేస్తారు. ఎవరు? అటు బృహస్పతి, దివస్పతి. నువ్వు సంచలితుడివి కాకూడదు, అంటే కదలకుండా నిలబడాలి, సుస్థిరుడు. చలించావో నేను నిన్ను చెప్పించేస్తా, జాగ్రత్త. అలాగే దానికి అప్పుడు ఈయన దాన్ని బయలుదేరాడు. ఇలా మనం వింటున్నాం. మరి చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఇది ఇంతకీ కథ ఎందుకు వచ్చింది? అసలు ఆ మరుత్తుకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అప్పుడు సంవర్తకుడు ధర్మరాజు అడిగాడు. ఎందుకని? యాగంలో ఎవరి దగ్గరనైతే మనం సొమ్ము తీసుకుంటే అది ధర్మార్జన దైవం. అది అన్యాయంగా అక్రమంగా ఆర్జించినటువంటి విత్తంతో కనుక నువ్వు యజ్ఞయాగాలు చేస్తే అది సుఫలితాన్ని ఇవ్వవు, సరికదా, దుష్ఫలితాన్ని ఇస్తాయంటంలో సందేహము లేదు. అందుకే మనం కొన్ని యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉంటాం. అది సంగతి. విపరీతమైన పరిణామాలు చూస్తాం. ఉదాహరణకి పేరు చెప్పడం అనవసరం, కానీ ఒకనొక ఆయన ఒక యాగం చేసేటప్పటికి ఆ యాగ మంటపం అంటుకుంది. అది ఎలా అంటుకుందంటే మనం చెప్పలేము. కాబట్టి ఇటువంటి దుష్ఫలితాలు కొన్ని వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో మనం ఈ సంవర్తకుడు చెప్పాడు, ఆయన హిమవత్ పర్వతానికి ఉత్తర పర్వత ప్రాంతంలో ఒక పర్వతం ఉంది. అక్కడ 7 దిక్కులు. 7 దిక్కులు అనేటువంటిది 7 అంటే సప్త. శతం అనంతం బ్రహ్మ, శతము సహస్రము, సప్త అంటే 7. అంటే సర్వము అని అర్థం ఉంది. సూర్యుడికి సప్తాశ్వరధమారూఢం. సప్తాశ్వరధమారూఢం అంటే 7 గుర్రాలని కాదు, అక్కడ 7 గుర్రాలని కాదు, సహస్ర కరణుడు అంటే అనేక కిరణములు గలవాడిని సప్త అని పేరు. అందుకే సప్తమి తిథి అంటే 7వది అని కాదు. కాబట్టి 7 సంఖ్యకి అనంతము, అన్లిమిటెడ్ అని ఒక అర్థం ఉంది.
ఆ దానికి 7 దిక్కులు అంటే 8వ దిక్కులు లేదా అంటే 8 ఆ పర్వతం చుట్టూ అక్కడ ఉన్న రాళ్ళు, రప్పలు, కొండలు, ఇసక మొత్తం బంగారం మయం. కాబట్టి నాయన నువ్వేం చేస్తావంటే నువ్వు భారవహుల్ని బాగా దిట్టమైనటువంటి ఎంతమందిని తెచ్చుకుంటావు అంతమందిని తీసుకురా, నువ్వు నేను వెళ్దాం, అక్కడ శంకరుణ్ణి స్తుతిద్దాం. ఎలా స్తుతిద్దాం అంటే శంకరుడు హాయిగా అష్టోత్తర శతనామాలు చెప్పినట్టు కొన్ని నామాలు చెప్పేశారు, ఆయన అలా నామస్తుతి. దాంతో ప్రీతుడైన శంకరుని, ఆ శంకరుని యొక్క అనుమతితో, ఆ విశ్వనాథుడి యొక్క అనుమతి, ఆ బంగారం అంతా మనం తెచ్చుకుంటాం. దానివల్ల నిన్ను ఇంద్రుడి కంటే అధికుడిని నేను చేసేస్తాను అని ఇప్పుడు ఈ వీళ్ళు బయలుదేరారు మూటలు వేసుకొని. అది ఇక్కడ మనం ఆ శంకర స్థుతి చేసి ముందర ఆ శివుణ్ణి ప్రీతిని చేసుకోవాలి. అది కాబట్టి శివారాధన చేసిన వాళ్ళకి ఇహము పరములోను ఏ లోటు ఉండదు. చెప్పండి. ఆ ముందు పద్యం విశేషంలో ఒక్కొక్క దానికి అర్థాలు ఇచ్చారు. అంటే ఇప్పుడు ముందర పద్యం ఇప్పుడు ముందర పద్యంలో ఆయనకి శంకరుని యొక్క విశేషాలు ఒకసారి ఆ శంకర స్థుతి కాబట్టి మళ్ళీ మనం విందాం. చెప్పు. శ్రీకంఠుడు అంటే విషమును, శ్రీ అంటే విషము అని ఒక అర్థం. విషము ఈయన నీలకంఠుడు అంట. ఇది ఒక్కొక్క పద్యం చెప్పాలంటే ఇవాళ ఇది సరిపోతుంది, కానీ శంకరుడు కదా విందాం కొంత. అంటే సాగర మథనం చేసేటప్పుడు హలాహలం పుడితే ఈయన అది మింగేశాడు, అది కంఠంలో పెట్టాడు, అప్పుడు ఆయన శ్రీకంఠుడు అయ్యాడు. శ్రీకంఠనామం చాలా గొప్ప. తర్వాత కాలకూట భరణజ శ్రీ శోభా కంటే శ్రీకంఠ అమరకోశం. అమరకోశం అంటే కాలకూట భరణజ శ్రీ శ్రీకంఠ అంటే కాలకూటమును ధరించడం, విషములకు శ్రీ అని పేరు. తర్వాత రుద్రుడు అంటే రోదానం. ఆయన ఒకప్పుడు బ్రహ్మదేవుడి కనుబొమ్మల్లోంచి పుట్టాడు. పుడుతూనే ఓహో రోదనం చేశాడు. ఏమిరా రోదన అన్నాడు బ్రహ్మదేవుడు. లేదా జనాల్ని ఈయన రోధింపజేస్తాడు, అంతే కదండి. రోధింపజేయడం అంటే ఏమిటి? జనార్దనుడు అంటే జనాలకి ఆర్దన కలిగించాడు, అంటే ఏడిపించేటువంటి వాళ్ళని అర్థం. అంటే మరి జనాలను ఎందుకు ఏడిపిస్తారు? మరి ప్రళయకాలంలో ఏడవరు, నవ్వించేవాడు ఆయన. ఇదంతా రుద్రుడు. తర్వాత శివుడు సకల మంగళకారకుడు. శివము అంటే మంగళం, శోభ, శ్రేయస్, లక్ష్మి. తర్వాత పూషదంతకు. మన గిరిజా కళ్యాణము లేదా దక్షయజ్ఞ సందర్భంగా పూష అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సూర్యుడు, ఆ దక్షుడు యజ్ఞం వెళ్ళాడు. ఈయన వేళ్తోనే ఆ వీరభద్రుడు ఆ పూష అనేటువంటి ఆ సూర్యుని తన్యాడు. ఆ దెబ్బకి ఆయన 32 బళ్ళు రాలిపోయినాయి. అందుకే మాఘమాసంలో సూర్యుడికి పేరు పూష. ఒక్కొక్క మాసంలో సూర్యుడికి ఒక్కొక్క పేరుంది. ఇంకొక విషయం, ఎలాగో ఇది వచ్చింది కాబట్టి ఈ మాటలు కూడా వ్యాఖ్యానం చెప్తున్నాం కాబట్టి చెప్తున్నాం. సూర్యుడికి ప్రతిరోజు పరమాన్నం పెట్టమని లేదు, ఒక్క మాఘమాసంలో సూర్యుడికే పరమాన్నం పెట్టాలి. మిగతా సూర్యుడికి మీరు గారెలు అవన్నీ పెట్టచ్చు, వాళ్ళకి పళ్ళు ఉన్నాయి. ఈ ఒక్క సూర్యుడికే పళ్ళు లేవు బాబు. మనం సూర్యుడికే పళ్ళు లేవని చేసాం. అది కాదు, సూర్యుడు ద్వాదశాదిత్యుల్లో పూష అనేటువంటి సూర్యుడికి మాత్రమే పళ్ళు లేవు. ఇప్పుడు అదే పాల్గొన మాసంలో హాయిగా మీరు ఆయనకి కొబ్బరి చుప్పలు నివేదన పెట్టచ్చు, ఆయన శుభ్రంగా నవిలి తినగలరు, మీరేం జాలి పడాల్సిన అవసరం. తర్వాత హరుడు అంటే హరించే స్వభావం. ఏమిటయ్యా హరిస్తాడు? ఇద్దరికి చూడండి, అటు ఆయన హరి, ఇటు ఆయన హర్ర. ఏమి హరిస్తాడు? నీ పాపాలని హరిస్తాడు, నీలో ఉన్న దుర్గుణాలని హరిస్తాడు, ఈ సంసార చక్రాన్ని హరిస్తాడు. అందుకని హరు. తర్వాత చెప్పండి. హరుడుగా
హరి శబ్దానికి. హరి శబ్దానికి యముడు. ఎందుకంటే హరించేటువంటి వాడు ఎవడు? యముడు, వాయువు, వాయువు. ఇంద్రుడు. చూడండి, హరి అంటే ఇంద్రుడు, యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, సింహం. కిరణం, హరి అంటే సూర్యుడు. హర్యక్ష, కిరణం, గుర్రం. హరి అంటే గుర్రం. హరి అంటే చిలుక. హరి అంటే పాము. హరి అంటే కోతి. హరి అంటే కప్ప. అర్థాలతో పాటు విష్ణువర్ధం. హరి అంటే విష్ణు అని కాదు, హరి అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. కప్ప, హరి అంటే పాము అని కూడా అర్థం ఉంది. ఇవన్నీ అమరమాల. హరి అంటే గుర్రం అని అర్థం, హరి అంటే సింహం అని అర్థం, కోతి అని అర్థం. హరి పొంగవ అనేక సందర్భాల్లో సుందరకాండ. ఈయన హరుడు. తర్వాత కప్పర్ది, ఆయన జటాజుటాన్ని ఇలా తిప్పి పెట్టాడు. కపర్థము ధరించిన వాడు కాబట్టి కపర్థి. ఈ కపర్థి నామం కనుక నువ్వు చక్కగా చేస్తే నీ యాత్ర సఫలమైపోదు. ఇప్పుడు నా యాత్రకు వెళ్ళేటప్పుడు కపర్థి 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 అంటే, మామూలుగా వెంట్రుకలు ఉన్నాయనుకోండి, ఇవి దూష్యాలు, అంతే కదండి. కానీ ఆయన యొక్క వెంట్రుకలు ఉన్నాయి సరే, ఆయన వ్యోమకేశం, అవి దూష్యములు కావు. ఆ కపర్థం జటాచూటం కలిగిన వాడు కాబట్టి కపర్థం. తర్వాత శంకరుడు. శం కరోతి ఇది శంకర. శం అంటే శుభం, శుభాలు ఇచ్చేటువంటి వాడు కాబట్టి శంకరుడు. తర్వాత అంతకాంతకుడు. ఒకనొక సందర్భంలో మార్కండేయుడిని రక్షించే సందర్భంలో అంతకుడు అంటే యముడు. యముడిని అంతం చేసిన వాడు ఈయన అంతకాంతకుడు. యముడిని ఒక తన్ను తనేటప్పటికి ఆయన చచ్చిపోయి పడిపోయాడు కాబట్టి అంతకాంతకుడు లేదా కాలకాలుడు. కాలుడు అంటే యముడు, కాలుడికి ఈయన కాలుడు. శివుడు విచిత్రం చూడండి, యముణ్ణి అంటే చంపేవాడిని చంపేశాడు, మనలో కోరికల్ని పుట్టి మనల్ని మధింపజేసేటువంటి మన్మధుణ్ణి దహింపాడు. కాముణ్ణి కాల్చేశాడు, యముణ్ణి చంపేశాడు. కాబట్టి శివారాధకులకి కామము ఈ మృత్యుంజయుడు, అందుకే మృత్యువుని జయించినటువంటి వాడు. తర్వాత వరదుడు అంటే వరములు ఇచ్చేటువంటి వాడు. వరం అంటే శ్రేష్టం. వరం అంటే నువ్వు కోరింది వరం. వరం అంటే శ్రేష్టం, శ్రేష్టమైన దాన్ని నీకు ఇస్తాడు కాబట్టి ఆయన వరదుడు. ఆదిదేవుని. అందరికంటే ముందరున్నవాడు ఈయన ఆదిదేవుడు. మన కాశీ విశ్వనాథ, కాశీ దగ్గర కూడా ఆది మహాదేవుడు లింగం అని ఒక లింగం ఉంది, అది మోక్షలింగం. మీరు ఎప్పుడన్నా చూశారు లేదు మరి నాకు తెలియదు. ఆది మహాదేవుడు ప్రత్యేకంగా నేను కొంతమందిని తీసుకుని కూడా వెళ్ళాను. తర్వాత త్రిలోచను, ఆయన 3 కళ్ళు ఉన్నవాడు కదా. ఇక్కడే విచిత్రం చూడండి, ఆది మహాదేవుడు మోక్షలింగం. ఆది మహాదేవుడు ఎక్కడ అంటే త్రిలోచన ఘాట్లో ఉంటాడు, అక్కడే త్రిలోచనేశ్వరుడు ఉంటాడు. ఆ త్రిలోచనేశ్వరుడు దగ్గరే ఒక ఆదిత్యుడు కూడా ఉంటాడు, అరుణాదిత్యుడు. కాబట్టి త్రిలోచనుడు అంటే 3 కళ్ళు కలిగినటువంటి వాడు. ఆయన 3 కళ్ళు ఏమిటి? సోమ సూర్య అగ్ని లోచన. ఆయన కళ్ళు ఎవరు? చంద్రుడు, సూర్యుడు, అగ్ని. ఆ 3వది నిప్పు కంటి. సహస్రాక్షుని. సహస్రాక్ష సహస్రపా అంటే 1000 కళ్ళవాడు. ఇక్కడ 1000 అంటే అర్థం ఏంటంటే, 1000 అంటే లెక్క పెట్టి 1 2 3 4 అని కాదు. ఆయన కళ్ళు అనేకం అన్నమాట, అనంతం. ఈ చెప్పే కదా సహస్రము, శతము, సప్త అనేటువంటి మాటలు అనంతాన్ని తెలియజేస్తాయి. అవి కేవలం వాక్యార్థాలుగా మనం తీసుకోకూడదు. శతం అంటే 100 అని, సహస్రం అంటే 1000 అని, సప్త అంటే 7 అని తీసుకోకూడదు. అది అనంతము అని. తర్వాత శాంతమూర్తి. పరమశాంతముడు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచభక్త్రం. ఆయన అసలు స్వరూపం శాంతం. మీకు నవరసాల్లో ఈ భయానకము, భీభత్సము, శృంగారం అన్నిట్లో అన్ని రసాలు ఎక్కడ ఆగిపోతాయి? అదే శాంతం.
యాదేవి సర్వభూతేషు శాంతి రూపే. శాంతి అంటే ఎక్కడ నీ మనస్సు కదలకుండా నిశ్చలంగా నిర్మోహమాటంగా ఉంటుందో అక్కడ ఆ స్థితిని శాంతి. అక్కడ నీకు మనస్సు కదలదు, చెదరదు, పెదరదు, నిశ్చలంగా ఒకటే చోట ఉంది. తర్వాత క్షీరవాసుడు ఆయన వ్యాఘ్రత్వ పరీత. ఆయన విచిత్రం ఏంటంటే ఒక రక్తం ఓడుతున్నటువంటి పులి చర్మాన్నేమో ఇలా పైన వేసుకుంటాడు. గజాసురుడు మన ఏనుగు చర్మాన్ని కట్టుకుంటాడు. కృత్తివాస. ఈ కృత్తివాస పేరు మీద మన కాశీలో ఒక విధంగా ఉంది, కృత్తివాసేశ్వరుడు. కృత్తివాస అంటే ఏనుగు చర్మాన్ని ఆ చర్మం ఒలిచి ఆయన అదే తన వస్త్రంగా కృత్తివాస. కాబట్టి మన వసనం చర్మచ అంటారు, ఆయన కట్టుకునేది చాలు కృత్తివాసేశ్వరుడు. కొన్ని ఉత్తరయానం ఉందా ఒక ఏనుగు, అది సరే. కాబట్టి అటువంటి వాడు తన్వి. విచిత్రం ఏంటంటే ఎప్పుడు రాముడు ఒక ధనుస్సును పట్టుకున్నట్టే కనిపిస్తుంది, కానీ శివుడు ధనుస్సు పట్టుకున్నాడు. కానీ వేదం ఏం చెప్పిందంటే నమస్తే అస్తు రుద్రమన్యవభుతో తైషవే నమః, నమస్తే అస్తు తన్వనే బాహుభ్యాముతే నమః. రుద్ర సూక్తమే ఇలా ప్రారంభం. తన్వి, ఆయన ధనుస్సు పేరే పినాకము. ఆ పినాకముని ఇలా పెట్టాడు. అది తీసేటప్పటికి అక్కడ ఒక నదిగా ఏర్పడింది, అదే పెన్నా. అదే పెన్నా, పినాకిని నెల్లూరు దగ్గర ఉన్నటువంటి నది పేరు. తర్వాత కాబట్టి సిద్ధు, ఆయన సిద్ధుడు అంటే ఆయన ఎప్పుడు యోగ ధ్యానంలో ఉంటాడు. సిద్ధులన్నీ అంటే అణిమ, గరిమ, లహిమ, మహిమ, ఇటువంటి సిద్ధులన్నీ ఆయన్ని ఆశ్రయించుకుంటారు. మన సిద్ధులు ఆయన సిద్ధులు ఆయన్ని సేవించుకుంటే సిద్ధి దేవతలు ఆశ్రయించుకున్నాడు కాబట్టి ఆయన సిద్ధుడు. తర్వాత దండధరుడు అంటే నిజానికి యముడు. దండధరుడు అంటే ఒక దండమును ధరించినటువంటి వాడు. ఈయనకి ఇప్పుడు యముడు అనే పేరు విష్ణువుకి ఉంది, ఈయనకి ఉంది. చూడండి విష్ణు సహస్రం చూడండి, యమో నియమ. యమ అనే పేరు ఆయనకి ఉంది. కాబట్టి ఇక్కడ యముడు వేరు, శివుడు వేరు, విష్ణువు వేరు కాదు. ఆయా సందర్భములలో ఆయా రూపాల్లో వస్తారు. అది ఒకే దేవతాశక్తి. ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అంతేకాని యముడు వేరు, శివుడు వేరు, ఇంద్రుడు వేరు కాదు. అక్కడ ఇదంతా ఒకే దేవతాశక్తి. తర్వాత మృగవ్యాధు. ఈయన ఎటువంటి వాడు? ఆది కిరాతుడు. అర్జునుని పరీక్షించడానికి మూకాసురుడు అనేటువంటి రాక్షసుని గమనించడానికి ఈయన ఆది మృగవ్యాధు అంటే కిరాత రూపంలో వచ్చాడు. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంటుంటారు, ఏమైనా నువ్వు కిరాతుడు కదా, ఈ అడవుల్లో పడి ఎందుకయ్యా తిరుగుతాడు, నువ్వు రా, ఓ పని చేయి, నా మనసులోకి రా. మీరు శివానంద లహరి నిజంగా మీరు సౌందర్య లహరి ఎలా ఉంటుందంటే అంత నాటకీయత ఉండదు. సౌందర్య లహరి మొత్తం మంత్రమయం. ఈ నాటకీయత సౌందర్య లహరిలో మహా అయితే ఒక 4-5-10 శ్లోకాల్లో కనిపిస్తుంది. కానీ శివానంద లహరిలో ఈ నాటకీయత దాదాపు అన్ని శ్లోకాల్లో కనిపిస్తుంది. చాలా నాటకీయత. ఈయనకి శివుడు కనిపిస్తాయి. శంకరాచార్యులు ఏమయ్యా అటు ఇటు తిరుగుతావు ఎందుకు, నువ్వు కిరాతుడు కదా, నీకు కిరాతుడు అంటే నీకేం కావాలి? బాగా జంతువులు ఉన్నటువంటి ఒక అడవి కావాలి. కిరాతుడికి ఏది కావాలండి? అడవులు జంతువులు ఉండాలి. అది ఆయనకి పండగ. రా, నువ్వు నా మనసులోకి రా, నీకు అనేక జంతువులు ఉన్నాయి. ఏది
మదించినటువంటి ఏనుగు, మదం అనే ఏనుగు ఉంది నా దగ్గర. క్రోధం అనేటువంటి సింహం, కామము అనేటువంటి పులి, మాత్సర్యం అనేటువంటి తోడేలు, మదం అనే ఏనుగు, మన మాత్సర్యం, ఆమ, క్రోధ, మద, మోహ, మాత్సర్యం, లోభం, లోభం అనే నక్కు. ఇలా అనేక జంతువులు ఉన్నాయ్యా, ఒకటి కాదు, ఒక నక్క అంటే పెరగదు. కామం అంటే ఒక పులి ఉందే, ఒక్కోరి తర్వాత ఇంకోరు, ఒక్కోరి తర్వాత ఇంకోరు, అనేక ఉన్నాయి. ఆగా నువ్వు వచ్చి వాటిని వేటాడి దరిద్రం వెళ్ళిపోతుంది అంటే ఏంటి? నాలో ఆ కామక్రోధ లోప మద మహోత్సరాలు తీసేయను ఆయన. ఈర్ష్య, ఈర్ష్య, జుగుప్స, నిస్సంతోషం అనేటువంటి అనేక జంతువులు ఉన్నాయి నాలో. వచ్చి వాటిని వేటాడేసేయి. నీకు నీకు వేట వినోదము సాగుతుంది, నాకు ఈ జంతువుల బారి నుంచి నేను అన్నాడు. చాలా ఇలా మీరు శివానంద లహరి ఎప్పుడైనా చక్కగా ఒక శ్లోకం నేర్చుకోవాలని కాదు, ఇది చదువుకుని పక్కన పెట్టేసి మీరు ఇక ఊహించండి ఏమి బాగుంటుందండి, ఎంత బాగుంటుంది. కాబట్టి ఆ మృగవ్యాధుడు ఉష్ణీషుడు, ఇది మొత్తం మన ఇది రుద్ర నమ్మకం. నమ ఉష్ణీషినే గిరిజరాయ గులుంజాయ పతయే నభో నభో. ఆయన ఇలా తలపాగా కట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు మీరు నిజంగా రుద్ర నమ్మకం కనుక మీకు బాగా నోటికి రావడం కాదు, అనుభవంలోకి వస్తే మీకు శివుడు లేని ప్రదేశం కనిపించదు. మీరు అలా వెళ్తున్నాడు, ఏదో పల్లెటూరు ఇట్లా పల్లెటూరు, ఆహా నమో ఉష్ణీ శనే అని నమస్కారం పెడతావు. నువ్వు ఎక్కడో కైలాసానికి వెళ్ళకల్లా ఇక్కడ కనిపిస్తాడు. నమో హ్రస్వాయ చ బాబనాయ చ, ఒక పుట్టాయన కనిపించాడు. అబ్బా వయసులో పెద్దవాడు కనిపించాడు. నమో జ్యేష్ఠాయ చ, నీకంటే పెద్దవాడికి నమో కనిష్ఠాయ చ. ముందరున్న వాడికి నమస్కారం, వెనకాలన్న వాడికి నమస్కారం, మధ్యలో ఉన్నవాడికి నమస్కారం. ఊరికే పోచుకోలు కబుర్లు చెప్పేటువంటి వాడికి నమో ప్రగల్భాయ చ. అసలు రుద్ర నమ్మకం నమస్కారం పెట్టనటువంటిది ప్రపంచంలో లేదని తీసేయండి. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ. నన్ను చంపడానికి వస్తున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడికి నమస్కారం, నన్ను దోచుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు మొదటి వాడికి నమస్కారం. ఇప్పుడు చూడండి, అసలు అప్పుడు నీకు ఎవరితో శత్రుత్వం ఉంటుంది చెప్పండి? మొత్తం అప్పుడు ఆ స్థితిలో అంతా శివమయం. తర్వాత కనకబాహు, ఇది కూడా వేదం నుంచి వచ్చిన మాట. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంజపదయే నమో నమః. హిరణ్యబాహు స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఆయన రూపం, స్వర్ణాకర్షణ భైరవుడు అని. తర్వాత పశుపతి. పశుపతి అనే మాట కూడా మళ్ళీ శివానంద లహరి తీసుకోవాలి. నేను పశువుని, నువ్వు పతిని, నీకు నాకు బంధుత్వం ఉందయ్యా. శివానంద బంధువులు రక్షించుకోవాల్సిన, నేనేమో నువ్వు పశువుని, నువ్వు పశుపతివి, మరి నువ్వు రక్షించకు దిగేవారు రక్షించు నువ్వు అనొచ్చు. అదేంటే నేను పశువుని ఎలాగంటే మనందరం పశువులమే, అదేం తిట్టు కాదు. పశువులం అంటే అర్థం ఏంటి? పాశము చేత బంధింపబడే స్వభావం ఉన్నది పశువు. పాపం అది దానికి ఒకటే బంధం. మనకి ఎన్ని బంధాలు చెప్పండి? మనకి ఇల్లు, భార్య, భర్త, పిల్లలు, డబ్బు, మిత్రులు, బంధువులు, ఇవి సహజంగా ఉన్నాయి. మనం అసహజంగా కొన్ని ఏర్పరచుకున్నాం. వృత్తిరీత్యా ప్రవృత్తి రీత్యా అనేక బంధాలని మనం ఏర్పరచుకున్నాం. ఇలా అనేక పాశములతో కట్టబడి ఉన్నాం. ఈ పాశములని తెంచగలిగిన వాడు ఎవడు? పశుపతి మాత్రమే. ఆయన వచ్చే మొత్తం ఎదిరేసి ఆరా అంటాడు. పశుపతి. తర్వాత వృష. వృష అంటే వర్షించే
వృష శబ్దం ఎందుకు వచ్చిందంటే ఆయన వరముల్ని ఒక మేఘము వాన కురిసినట్టు కురిపించారు కాబట్టి ఆయన వృషాంకో అని కూడా ఆయన పేరు. భూతపతి మనకి మనం శాంతి అనుశాసక పర్వాలలో నేర్చుకున్నాం ఈయన శ్మశానంలో ఎందుకుంటాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నిలువరించడానికి ఈయన అక్కడ ఉంటాడు. అన్నీ నేర్చుకున్నాం. ఆయన భూతపతి. మాతృభక్తుని అంటే ఈయనకి తల్లి అంటే చాలా ప్రేమ, ఏమి ఇచ్చారు కాబట్టి మాతృభక్తుని. శివుడు అంబను అర్చించేటట్లుగా శక్తి మంత్రం చెబుతుంది. అయితే ఇంకో విషయం ఏంటి, ఈయన మాతృభక్తుని ఆయన తల్లి అని కాదు. ఇక్కడ మీకు చతుస్సస్యాతంత్రై సకలమతి సంస్థాయ భవనం ఆయన మీరు శ్రీ విద్యోపాసకులు మొత్తం 12-13 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? కొంతమందికి అని తెలుసా? సరే చెప్తాను నేనంటే సూర్యుడు, చంద్రుడు, విష్ణు, తర్వాత దూర్వాసు, మన్మథుడు, ఇదిగో శివుడు, తర్వాత అగస్త్యుడు, లోపాముద్ర, ఇలా 13 మంది. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విద్యని పెంచారు. మీరు ఆ మంత్రాలు భేదాలని ఇప్పుడు ఉదాహరణకి కాది విద్య తీసుకుందాం. అంటే కాది విద్య అంటే పంచదశ, అది మన్మథ విద్య. అదే హాది విద్య ఉంది, అది లోపాముద్ర. అలాగే దీన్ని సూర్యుడు కూడా ప్రతిపాదించాడు. అప్పుడు ఈ అక్షరాలు మారుతూ ఉంటాయి. 15 అక్షరాలు ఇప్పుడు ఒక క్రమంలో ఉన్నాయనుకోండి, ఆ క్రమం మారుతుంది. ఒక్కొక్క దేవుడు మరి ఈ మొత్తం అందరూ మనకి లలితాసనలో వస్తాయి. భానుమండల విద్యస్థ భైరవి భగవాన్. మను విద్య, చంద్ర విద్య. ఆయన కూడా శివుడు కూడా శివుడు శ్రీ విద్యోపాసకుడు అన్నమాట. తర్వాత అర్జునుడు అంటే ఇంతవరకు పుట్టుకే లేనటువంటి అగ్నివక్తుడు. ఆయన ముఖాలు అగ్నిముఖాలు, మామూలు ముఖాలు కావాలి, అగ్నియే ముఖాలు. తర్వాత అభవుడు అంటే జన్మించినవాడు. జన్మించినవాడు. భవాయ్ అంటే ఇప్పుడు శివుడికి ఉన్నటువంటి అష్టమూర్తి స్వరూపాల్లో భవమూర్తి ఒకటి. భవాయ జలమూర్తయే నమః. భవాయ జలమూర్తి. ఈ ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క స్వరూపం ఉంది. ఉదాహరణకి శర్వుడు, శర్వాయ క్షితిమూర్తయే నమః. ఈయన ఏకాంబరేశ్వరుడు. ఏకాంబరేశ్వరుడుగా ఆయన ఉన్నప్పుడు ఆయన శక్తి పేరు కామాక్షి. భవాయ జలమూర్తయే నమః. అప్పుడు ఆయన పేరు ఆవిడ పేరు అఖిలాండేశ్వరుడు, ఈయన పేరు జంబుకేశ్వరుడు. ఈయన పేరు అగ్నిమూర్ స్వరూపం. అప్పుడు ఆయన స్వరూపం ఏంటంటే రుద్రాయ అగ్నిమూర్తి అయిన. అప్పుడు ఆయన పేరు అరుణాచలేశ్వరుడు, ఆవిడ పేరు అపీతకుశ. తర్వాత వాయువు ఉగ్రుడు. అప్పుడు ఆయన పేరు కాళహస్తీశ్వరుడు, ఆవిడ పేరు జ్ఞానప్రసూనాంబ. ఆ తర్వాత ఆయన భీమాయ ఆకాశమూర్తి అయిన. అప్పుడు ఆయన పేరు చిదంబరేశ్వరుడు. చూడండి, చిత్ అంబరం. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. అప్పుడు ఆవిడ పేరు శివకామసు. ఆ తర్వాత ఆయన ఈశానుడు, సూర్యమూర్తి. ఆ సూర్యమూర్తుడుగా ఉన్నప్పుడు ఈయన సూర్యలింగ స్వరూపం. అప్పుడు ఆవిడ పేరు ఈశాని. ఇది కోణార్కలో ఉన్నట్టు. తర్వాత సీతాగుండంలో మహాదేవ్ చంద్రమూర్తి. అప్పుడు ఆవిడ పేరు మహాదేవ్. ఇక మహాదేవ్ అయితే పశుపతి, యజమానులు అంటే నీలో చైతన్య స్వరూపుడుగా ఉన్నటువంటి ఆయన పశుపతి నేపాల్. అప్పుడు ఆవిడ పేరు పార్వతి. ఇలా అష్టమూర్తి స్వరూపాలతో ఉన్నటువంటి
అభవాయ. తర్వాత భక్తి స్తుతించి అటువంటి భక్తిని స్తుతించి అని నేర్చుకోవాలని వీళ్ళు చేశారు. ఇప్పుడు నేను నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం, వారి వ్యాఖ్యానాలు ఇప్పటివరకు చెప్పుకున్నాం. తర్వాత కందపద్యం అని పలికి ఆ మహాత్ముడు కొనిపోవకపోయి శివుని అకుంఠిత కరుణన్ కనకం అసంఖ్యము మోపులు కొనివచ్చి అతడు మంచుకొండ ఈవల. ఈ హిమవత్ పర్వతం ఉత్తర దిశ నుంచి ఇప్పుడు ఇటువైపుకి వచ్చాడు. ఈయన ఏం చేశాడు? ఆయన కరుణతో శివుణ్ణి భక్తిగా పూజించాడు. శివునికి ప్రేమాస్పతుడయ్యాడు, శివుడికి ప్రేమకి పాత్రుడయ్యాడు. ఈయన ఎవరు? మన మరుత్ సమర్థకునాకి. ఈయన వెళ్ళేటప్పుడే ఈయనతో పాటు కొంతమందిని, అది వందల్లో తీసుకెళ్ళాడో వేలలో తీసుకెళ్ళడం మీకు తెలియదు, భారబహులను బాగా బలంగా మోయగల వాళ్ళని తీసుకెళ్ళాడు. ఇహ అక్కడి నుంచి కనకం అంటే ఆ బంగారాన్ని రాసులుగా తీసుకెళ్ళాడు. కొన్ని గంపలు లేకపోతే ఏవో మూటలో తీసుకెళ్ళాడు. ఆ శివుని గంటలు తీసుకొచ్చి అవన్నీ ఇటువైపుకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారము ధర్మబద్ధమే, శివుని కరుణ వల్ల సంపాదించుకున్న తప్పితే ఎవరినో ఏ రాజును ఆక్రమించు అన్యాయం చేసి సంపాదించినది కాదు. కాబట్టి ఇక్కడ ధర్మరాజు యొక్క డౌట్ అనేటువంటిది క్లారిఫై అయిపోయింది. తర్వాత అని ఇట్లు మహాధనవంతుడైపోయాడిన, అమూలు ధనవంతుడు కాదు, మహాధనవంతుడైపోయాడు ఇప్పుడు ఈ భరత్ సమర్థకుని యొక్క దీవెన వల్ల. సువర్ణమయంబులుగా ఇప్పుడు స్వర్గం వచ్చేసింది సువర్ణమయం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞ వాటిక హోమగుండాలు మొత్తం సువర్ణమయం, ఇటుకలతో కట్లా సువర్ణమయం, బంగారంతో కట్టేశారు. ప్రముఖ భాండములు అంటే యజ్ఞ సంభారాలు తీసుకురావాలి కదా, అంటే నెయ్యి కావచ్చు, నీళ్లు కావచ్చు, తదితరమైనటువంటి హవిస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకొచ్చాడు. ఎలా? బంగారపు కుండలు, బంగారపు బండిలు, అక్కడ ఏమన్నా చిన్న చిన్న పళ్ళాలు, బంగారం కానీ ఏమీ లేదు, అది మొత్తం కనకమయం చేశారు. క్రియాసాధనములను శయ్యాసనాదులు, ఈవెన్ వాళ్ళు కూర్చునేటువంటి ఆసనాలు కూడా బంగారపు ఆసనాలు, అంటే బంగార పూతలు. వాళ్ళు పడుకునేటువంటి మంచాలు కూడా బంగారం మంచాలు. అది చేసేసుకుని తత్ప్రదేశం అతిమానుషంబగు అంటే మనుషులు అనుభవించలేని వైభవం కాదు, మానవాతీతమైనటువంటి వైభవం అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. యజనంబనమునకు అంటే ఇహ యజ్ఞానికి సిద్ధపడ్డారు, ఉపక్రమించడం. బృహస్పతి అంతయు నెరింగి అంగము కృశంబై వెలరువారునట్టి వగన్ పొందిన సంక్రందనుండు చూచి వాచస్పతికి ఇదంతా చూశాడు బృహస్పతి. రే వీడు నన్ను ఉపదర్శనం చేయమంటే నేను చేయలేకపోయాను అని పాపం ఈయన చిక్కి శల్యమైపోయాడు, మనసులో బాధ పెట్టుకున్నాడు. ఇలా శల్యమైపోయి మొహం ఇలా చిన్న బుచ్చుకుని కూర్చున్నాడు బృహస్పతి. అలా కూర్చున్న బృహస్పతిని చూశాడు దేవస్పతి, అంటే సంకరంధరుడు, అంటే ఇంద్రుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమి స్వామి ఇలా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చక్కగా ఉంటుంది, బాగుంటుంది. తెలివి ఉన్నదియే నీదు చిత్తం. అయ్యా మీ మనస్సు కాన్షియస్ లోనే ఉందా?
అలా చిక్కిపోతున్నారు. నీ మొహం అలా వెలవెలపోతుంది, తెల్లబోతుంది. సురల బ్రతుకు తెరుగులరసి సురల బ్రతుకు తెరువులరసి నడుపుచున్నవాడవే. అంటే సురల మా బతుకు తెరువు నువ్వు. రసి అంటే సగం నువ్వు ఇక ఈ పని చేయించిన, ఈ యజ్ఞం చేయి, ఈ యాగం చేయి, ఈ పూజ చేయి, ఈ వ్రతం చేయి, ఈ జపం చేయి, ఇగో మీకు ఈ రాక్షసుల నుంచి ఇవి వస్తుంది అని నువ్వు ముందరే పసిగట్టి మాకు ఆ ప్రమాదం రాకుండా మమ్మల్ని రక్షించేది నువ్వు కదా. మా బ్రతుకు తెరువు అరసికి ఇచ్చేటువంటి వాడు. తెలివిగానే ఉందా నీ మనసు? సముత్సాహమున వారు నీకు సముత్సాహమున వారు నీకు ప్రియమునర్చి నేర్చివంటి అంటే చాలా ఉత్సాహముతో ఆ సురలు దేవతలు అందరూ నీ పట్ల ప్రేమగాను, ప్రీతిగాను, వినయముతోను, విధేయతోను ఉన్నవారే కదా. ఎవరన్నా నీ పట్ల అవిధేయంగా ఉన్నారా? దానివల్ల నువ్వు మనసులో కుంగిపోతున్నావా అన్నట్టుగా అని పరోక్షంగా అడిగిన ఇంద్రుడు. ఇక్కడ మా దేవతల బాగుబోగులు చూసేది మీరు. మీ మనసు స్వస్థితిలోనే ఉందా, అంటే ఏమి దిగులు పడకుండానే ఉందా అని అడిగాడు. అంటే దానికి బృహస్పతిలా చెప్తుంది. వచనం అనుటయున్ ఆచార్యుండు సర్వంబు సంపన్నంబు. ఇది ఆయన యజ్ఞములు అనేకములు చేయించాడు. ఈ సర్వం సంపన్నం. ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం సంపూర్ణమస్తు అంటారు ఆఖరికి. కాబట్టి ఆయన యజ్ఞ పరిభాషలోనే చెప్పాడు. అంతా బాగానే ఉంది నాయన, సర్వం సంపన్నం అన్నాడు. కానీ నిజంగా సర్వం సంపన్నం కాదు. అక్కడ సర్వం సమగ్రంగానే అంత బాగానే ఉంది అని అనడానికి ఎవరి పరిభాషలో వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు కొంతమంది మనం ప్రొఫెషనల్ లాంగ్వేజ్ వాడతాం. ఎంత కాదన్నా మన ప్రొఫెషనల్ లాంగ్వేజ్, మన వృత్తిపరమైనటువంటి భాష ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం మాట్లాడుతుంటాం. ఏమిట్రా అలా ముద్దబ్బాయిలా కూర్చున్నా ఏంటంటే టీచరు ముద్దబ్బాయిలాగా వాడు తడబడ్డాడు అనుకో, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం సరిగ్గా చెప్పలేక తడబడుతున్నటువంటి స్టూడెంట్ లాగా మాట్లాడుతూ ఏంటో అంటే వాళ్ళకి తెలిసినది ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు. అలాగే పోలీసు వాడు అనుకోండి, వాడు ఒక భాష చెప్తాడు. కాబట్టి వాడు చాలా చిన్నప్పుడు రేడియోలో ఒక నాటకం వచ్చింది. ఆ నాటకంలో భార్యని పుట్టింటికి పంపిస్తారు. పుట్టింటికి పంపించి తొందరగా రా అని చెప్పాలి ఆ భార్యకి. ఎలా చెప్తా అంటే పోలీసు వాడిగో చూడు, బాగా నేరాలు చేయడానికి అలవాటు పడినటువంటి ఒక ఖైదీ విడుదల చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కొన్ని రోజుల్లోనే నేరం చేసి మళ్ళీ జైలుకి వచ్చేస్తాడు చూడు, అలా నువ్వు పుట్టింటి నుంచి వెనక్కి వచ్చేయాలి. అంటే అంత తొందరగా వచ్చేయాలని. ఒక పోస్ట్ ఆఫీస్ వాడు ఇదిగో చూడు, అడ్రస్ సరిగ్గా రాయని లెటరు తిరిగి మళ్ళీ మనకి ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా నువ్వు వచ్చేయాలి సుమా అని చెప్తాడు పోస్టర్ వాడు. అలా ఒక్కొక్క ప్రొఫెషన్ వాడు ఒక్కొక్క దాన్ని ఎలా తొందరగా రాయాలో చెప్పి నాటకం ఉంది. నా చిన్నప్పుడు విన్న నాటకం. నాకేవో 2-3 గుర్తున్నాయి, ఆ 2 చెప్పాను. కాబట్టి ఇక్కడ నువ్వు అందరూ దేవతలు బాగానే ఉన్నారా అంటే ఈయన అన్నాడు సర్వం సంపూర్ణం. అంటే నీ ఇంటికి ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఆయన యజ్ఞ పరిభాషలో వాడాడు. తర్వాత నిమిషపతి అతనితోడ ఆయన అనేటప్పటికి అప్పుడు మళ్ళీ దేవేంద్రుడు ఈ బృహస్పతితో నీ ఒడలు దస్సి వెలవెలనై ఉంది. నీ శరీరం అంతా బాగా అలసిపోయినట్టుంది. నీ ముఖమేమో వెలవెలపోతోంది, అంటే తెల్లపోతుంది. ఏమీ లేదు అంటున్నాం కానీ వాళ్ళ మొహం ఎలా ఉందో మనకు తెలియదు. అదే నీకు నిట్టి అధికపు వగతను చేయగా వెరవని నీచుల చేయుదు దండితుల కాగ చెప్పుము వారిని. ఆచార్యవర్య
ఏ మాత్రము అనుమానం లేకుండా, శంక లేకుండా ఇటువంటి ఈ పెద్దదైనటువంటి బాధని నీకు తెచ్చి పెట్టిన నీచులు ఎవరో చెప్పండి, వాడిని నేను దండిస్తాను. ఎందుకంటే మీరంతా సర్వం సంపూర్ణం అన్నప్పటికీ నాకు తెలుస్తుంది మీ శరీరం బాగా అలసిపోయినట్టుంది, మీ ముఖం తెల్లబోయింది. ఇంత బాధ, ఇంత గొప్ప బాధని మీరు నా గురువని తెలిసి కూడా అనుమానం లేకుండా తెచ్చిపెట్టిన నీచుణ్ణి ఎవరో చెప్పండి, నేను వాడిని దండిస్తాను అన్నాడు ఇంద్రుడు. ఆచార్యుడు అట్టిది లేదు మరుత్తుండు మహనీయంబగు మకం బొనరింప. అట్టింది లేదు నాయన, నన్ను ఎవరు అనలేదు నాయన. కానీ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే మరుత్తుండు మఖం బొనరింప, ఉద్యోగించిన వాడు అతనికి, మఖం బొనరింప ఉద్యోగించిన అతనికి మద్విరోధియగు సంవర్తుండు యాజకుండై అది నడపవాడినై నేను విన్నాను ఆయన. ఈ మరత్తుడు ఒక మహానుభావుకన గొప్ప యజ్ఞం చేస్తుంది. ఆ యజ్ఞానికి నేను కొంచెం కాదనుకున్నాను, నన్ను ఉపద్రష్టగా వెళ్ళొద్దాలో నేను మానేశాను. కానీ ఇది ఏం జరిగిందంటే ఆ యజ్ఞానికి నేను ఎప్పుడైతే రానన్నానో ఆయన యజ్ఞం చేస్తున్నాడు. సరే, ఆ యజ్ఞం చేసినందుకు కూడా నాకు బాధ లేదు. ఆ యజ్ఞం ఎవరు చూడు అసలు ఆగిపోతుంది అంటున్నారు. సరే, మహాదేవా అందరికి అలాగే మహాదేవా మీకు వినపడుతోందమ్మా? వినపడుతుంది గురుగారు. స్పష్టంగా వినపడుతోందమ్మా? స్పష్టంగా వినపడుతుంది. క్లియర్ గా వినపడుతోందమ్మా? సర్వం సంపన్నమేనా? మనం కూడా యజ్ఞ పరిభాష మాట్లాడాలి. ఈ మక్క సర్వం సంపన్నమేనా? సర్వం సంపన్నమే. బాగుంది. సరే, మరి మిగతా వాళ్ళందరికీ బాగానే వినపడుతోంది, ఆవిడే కొంచెం చితికి. కాబట్టి మహాదేవ, కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో ఈయన మాట్లాడు. సరే, ఆయన చేసుకున్నా నాకు బాగాలేదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ సైకలాజికల్ ఇష్యూ ఉంది. వాడు అక్కడ ఉపద్రష్టగా ఎవరిని పెట్టుకున్నాడు? నా విరోధి అయిన సంవర్తుడు. పాపం సొంత తమ్ముడిని ఈయన విరోధిగా చూస్తున్నాడు బృహస్పతి. నా సొంత తమ్ముడిని విరోధిగా చూస్తున్నాడు. కాబట్టి నా విరోధి అయిన సమర్థకుడిని పెట్టుకున్నాను అనిపిస్తుంది. అది నాకు బాధగా. ఆ యజ్ఞం నడవడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా వాళ్ళు దేవతలు అయితే ఏంటంటే, దేవగురుడు అయితే ఏంటంటే, ఇందులో ఎవరు తప్పనేది మీరు నిర్ణయం చేయొచ్చు. నువ్వు చేయనన్నావు, ఆయన నిన్నేం అనలేదే, నీకు నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కానీ వాడు చేసుకోవడం కూడా నీకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు ఇందులో ఎవరిలో ఆసురీ ప్రవృత్తి ఉంది అనేటువంటిది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఒక రోజు మీరు నా దగ్గరకు వచ్చి గురుగారు అభిషేకం చేస్తారని, నేను చేయనయ్యా, పో ఇంటికి నేను ఎందుకు వస్తాను. అప్పుడు నువ్వు ఎవరిలో పెట్టుకుని చేసుకున్నావు. అప్పుడు నాకెందుకు కడుక్కుంటే, నేను చెయ్యనన్న దానికి కదా నువ్వు ముందర నా దగ్గరికి వచ్చావు. అంటే ఏంటి, నేను చేయకూడదు, నువ్వు చేయకూడదు. ఇది అసలు బాధ. తప్పు కదండి, ఇది ఖచ్చితంగా తప్పే. అంటే ఇది ఒక విధమైనటువంటి మనలో ఉంటుందండి. ఇది మీరు అనుకోవచ్చు, మనలో మనం కూడా అటువంటి వాళ్ళం ఇంచుమించు. కాబట్టి వాళ్ళు కూడా ఈ భావనలకు అతీతులు కారు. అది మద్విషాదంబనకు మూలం. ఇది నా ఏడుపుకి అది కారణం. తెలుగులో చెప్పాలి, నా ఇంత ఏడుపుకి కారణం ఏంటంటే, నేనేదో సర్వం సంపన్నం అన్నప్పటికీ నా ఏడుపుకి నా విరోధి అయిన సంవర్తకుడి చేతి చేయించుకున్నాడు. అసలు వాడు ఆ యాగం పోవడమే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను చేస్తే నేను చేయించాలి. ఇది ఉంటాయండి, అందరికీ ఉంటాయండి ఇవి. నేను కొంతమంది పేర్లు చెప్పడక, కొన్ని ఇన్సిడెంట్లు చెప్పడం నాకు ఈ సభలో చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు. కానీ
భక్తులకు కూడా, భక్తులని ముద్రయించుకున్నటువంటి వాళ్ళకు కూడా ఉన్నాయి. నువ్వు చెయ్యవు, వాడేదో వాడి తిప్పలు వాడు పడుతున్నాడు, నీకు నచ్చదు. కాబట్టి దానికి విఘ్నాలు చేయిస్తున్నారు వాళ్ళు. సంవర్తకుడు ఇది ఆల్రెడీ ఊహించాడు, వాళ్ళు చేస్తారు అన్నాడు. చెప్పండి. అట్లా కాకుండా ఇంకో విషయం, మీరు సంవర్తకుడికి బృహస్పతికి మనం చిన్నప్పుడు కాంట్రవర్సీస్ సిమిలారిటీస్ చూస్తే, సంవర్తకుడు ఏమన్నాడు, ఆయన నన్ను అవమానించి పంపించాడు, ఆయన అంటే నాకు పూజ్యుడు, నువ్వు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన చేస్తానంటే చేయించుకో, లేదా నువ్వు పో సంవర్తకుడు చేయించుకో అని చెప్పాడు. ఎందుకంటే ఆయన నన్ను అవమానించినా ఆయన నాకు మాన్యుడు అన్నాడు. ఆయన అదే బృహస్పతి చూడండి, ఆయన నా విరోధి అంటున్నాడు. ఆయన నాకు మాన్యుడు, అని నన్ను అవమానించినప్పటికీ ఆయన నా మాన్యుడు, నా గృహము ధనం అన్ని వదిలిపెట్టేసి వచ్చాను, ఆయన నా మాన్యుడు. నన్ను వెళ్ళి సంవర్తకుడు చేయించుకో అని నువ్వు ఆయన దగ్గర నుంచి తెప్పించుకొని నేను చెప్తాను అంటే ఈయన చెప్పాడు, అయ్యా నేను ఆల్రెడీ వెళ్ళాను, ఆయన నన్ను అవమానించి పంపించారంటే సరే పద నేను వస్తాను. సరే, ఇక్కడ ఎవరు ఏమిటి అనేటువంటి మనకి చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది. తర్వాత అజ్జననాయకుని నియమించి సంవర్తుని యాజకత్వం అవశ్యంబును మాంచునది నువ్వు వెంటనే ఆ జననాయకుడు, ఆ రాజుని నియమింపజేయాలి. అంటే యజ్ఞం జరగకుండా చూడాలి. ఆ సంవర్తకుని యాజకత్వం ఆధ్వర్యంలో ఈ యజ్ఞము జరగకుండా నువ్వు చేస్తే నన్ను సంతోష పెట్టినవాడు అవుతావు ఇంద్ర అన్నాడు బృహస్పతి. అని పలికిన పాకశాసనుండు పార్శ్వమునున్న అగ్నిదేవుని ఆలోకించి నీవు మరుత్తు పాలికిని పొమ్ము అతడు క్రతుకరణమునకు ఉపకరించిన వాడు తదియంబగును ఉపదర్శనంబు బృహస్పతి ఆచరించువాడుగా బృహస్పతి ఆచరించువాడుగా సంఘటించి రమ్మని నియోగించిన ఆట. ఈయన ఏం చేశాడంటే, నువ్వు ఆ యజ్ఞం జరగకుండా చూడు. అది కూడా ఇది సంవర్తకుని ఆత్మీయం. అంటే సంవర్తకుడు కాకుండా ఇంకెవడు చేసినా నాకు అభ్యంతరం లేదనే అందులో. సరే, ఈయన మనస్సును గమనించినటువంటి ఇంద్రుడు ఇప్పుడు ఏం చేశా అంటే పక్కన చూశాడు. ఆయన పక్కనే అగ్నిదేవుడు ఉన్నాడు. ఈయన లోకపాలకుడు, ఆయన దిక్పాలకుడు. అగ్నిదేవుడు పక్కనే ఉంటాడుగా, ఇంద్రుడు పక్కనేగా అంటే అగ్నిదేవుడు. ఈయన తూర్పు దిక్కు పక్కన చూసి ఇలా చూసేటప్పుడు అగ్నిదేవుడు ఉన్నాడు. ఆయన అగ్నిదేవా, నువ్వు పని చెయ్యి, నువ్వు మరుత్తు దగ్గరికి వెళ్ళు, నా మాటగా చెప్పు, నువ్వు యజ్ఞం చేస్తానో చేసుకో, కానీ సంవర్తకుణ్ణి ఆధ్వర్యంలో కాదు, మా గురువు అయినటువంటి బృహస్పతి వస్తాడు. బృహస్పతి ఉపదర్శనం అంటే బృహస్పతి ఉపాధ్యాయత్వంలో అంటే బృహస్పతి ఆధ్వర్యంలో జరిపించుకో, బృహస్పతి చేస్తాడని వెళ్ళి చెప్పు. అంటే ఏంటి, సంవర్తకుని తీసేయి, ఈయన పెట్టేసుకో అని నా మాట కాదు అని అగ్నిదేవుడికి పంపించారు. అనేటప్పటికీ ఆయన ఏం చేశారంటే అట్లు చేయవాడనని. ఇట్లు చూడండి విచిత్రం, ఇదే బృహస్పతి వెళ్ళొద్దని చెప్పాడు. ఇప్పుడు బృహస్పతి కృంగిపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఉపదర్శనంలో ఈ యజ్ఞం చేయడానికి ఈయన ఒప్పుకున్నాడు, ఈయనే పంపిస్తున్నాడు. తెలుసునా? ఇప్పుడు చూడండి, అట్లు చేయవాడనని అగ్ని నిజ తనుస్ఫురణమతిశైలా అరుగుటయును. ఆయన వెంటనే అలాగేనండి అన్నాడు. తన శరీర యొక్క తేజస్సు వెలిగిపోతుండగా ఈయన ఆ ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నాడో ఆ యజ్ఞ వాటిక దగ్గరికి వెళ్ళి ఉల్లమచ్చెరువన నూనె మరుత్తుండు ప్రణతి అగ్నిదేవుడు వచ్చాడా? ఆహా, నేను అగ్నిదేవుడు ఇక్కడ యజ్ఞ గుండంలో వస్తాడనుకున్నాను, మీరు సాక్షాత్ వచ్చారని చెప్పేసి మనస్సులో ఉల్లాసము ఉత్సాహము ఉప్పొంగిపోగా ఆ అగ్నిదేవుడికి నమస్కరించి ఎవరు మరుత్తు ప్రణతి ఆచరించి భక్తితోడ అది భక్తితోడ ఈయన ఆచరణ
ఆచరించుకుంటూ ఇక తర్వాత ఘట్టంలోకి ప్రవేశిస్తున్నాం. ఏమిటంటే ఆ ఘట్టం అగ్నిదేవుడు ఇంద్ర సందేశము మరుత్తుకి ఎరింగిపోవచ్చుట. అంటే ఇంద్రుడి సందేశం ఏంటి? బృహస్పతి నీకు ఉపదర్శనముగా ఉపాధ్యాయుడిగా ఉండడానికి ఒప్పుకుంటున్నాడు. ఆయన ఉపదర్శనములో ఆయన ఆధ్వర్యంలో యజ్ఞం చేయించుకో, ఈ సంవర్తుడిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేయి అని చెప్పలా. దాని అర్థం అదే కదా. ఇద్దరు ఉండరు కదా, ఆధ్వర్యంలో ఇద్దరు ఉండరు, ఒకళ్ళే ఉంటారు, ఇంకోళ్ళు పెట్టుకోకూడదు. అది తర్వాత శీసపల్లి సంవర్తు పిలిచి ఆసన పాద్య ముఖ్యోపచరణములు నడిపించి వెంటనే ఆ పక్క ఉన్నటువంటి సంవర్తక, అయ్యా సంవర్తక మహాముని అగ్నిదేవుడు వచ్చాడండి అని చెప్పేసి సంవర్తకుడిని పిలిపించు. ఆయన దగ్గర ఉండంగా అగ్నిదేవుడికి ఆ చేతికి అర్ఘ్యము, పాదములకు పాద్యము, ఇంకోటి ముఖ్యోపచరణములన్నీ చాలా యథావిధిగా చేసి అగ్నిదేవుడికి పరిసరముననున్న ఆ అనలుడు ఉర్వీశుని తోడ బలవైరి పనుపని పాలికనక అరుగుదెంచితి దూతనై. అయ్యా ఆర్ఘ్యపాద్యములన్నీ ఇచ్చిన తర్వాత ఆ సంవర్తకుడు అక్కడే ఉన్నాడు, అది ఎదురుకుండా మరుతున్నాడు. ఇక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు. నాయనా బలవైరి, బలుడు అనేటువంటి రాక్షసుడికి శత్రువు అయినట్టు మాట చెప్పడంలో నిజంగా ఎంత గొప్పవాడో. బలుడు శత్రువు. ఇప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళు చెప్పాలంటే మన శత్రువులు గొప్పదనం చెప్పాలి. మీకు విరాట పర్వంలో పద్యం గుర్తుండే ఉండాలి. నా భర్తలు ఎంత గొప్పవాళ్ళు చెప్పలావిడే. నా భర్తల యొక్క మా భర్తల శత్రువులు ఎంత గొప్పవాళ్ళు చెప్పింది. ఆ పద్యం రాసిన తిక్కన గారికి బాగా నచ్చింది, అందుకే 2 సార్లు రాశాడు ఆ పద్యాన్ని. ఏమిటది? మన దుర్వారుద్యమబాహు విక్రమ రసస్తోక ప్రతాప స్ఫురద్గర్వాంధ ప్రతివీర నిర్మతన విద్యాపారగుల్మత్పతు. మా భర్తలు ఎంత వాళ్ళంటే వాళ్ళ శత్రువులకి చెప్పిన విశేషణాలు, అసలు వీళ్ళ భర్తలకు విశేషణాలు ఏం చెప్పలావిడ. దుర్వార బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురద్ గర్వాంధ, ప్రతివీరులుగా కలిగిన వాళ్ళు మా పత్తులు. ఇది మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చెప్పడానికి, మన శత్రువు ఎంత గొప్ప వాళ్ళో తెలిస్తే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ బలవైరి అంటంలో ఇది ఉందన్నమాట. నేను బలవైరి పంపన అంటే బలవైరి ఆ ఇంద్రుడు పంపించంగా, ఇంద్రుడు అలా అక్కడ మీకు అర్థం కావడం కోసం నేను బలవైరి అంటే ఇంద్రుడు అని చెప్పాను. పంపించగా నేను దూతనే వచ్చానయ్యా, ఇంద్రుడు పంపించగా నేను దూతనే వచ్చాను. ఏమని చెప్తున్నానంటే, ఎవరితో ఆ పక్కనే ఉన్నటువంటి ఆ మరుత్తుతో సంవర్తకుడు మిగతా వాళ్ళందరూ వింటూ ఉండగా ఇలా అన్నాడు, నేను వచ్చాను, నేను నీకు ఇంద్ర సందేశం చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి స్వామి. అన్ననవ్విబుండు వాసవుండు సౌఖ్యమున వెలుగుచున్నవాడి. చక్కగా ఇంద్ర సందేశమా? ఆ వాసవుడు సుఖంగా ఉన్నవాడా అన్నాడు ఈయన. మరి ఆయనకి మనసులో ఏం లేదండి పాపం, అందుకని అడిగాడు, వాసవుడు సుఖంగా ఉన్నాడా? అమర సముత్కరం బతనికి అతనికి ప్రియమాచరించి అమర సముత్కరం అతనికి ప్రియమాచరించి వర్తించుచుంది. అమర సముత్కరం దేవతలందరూ ఆయనకి ఆయన ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటారో అలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా? ఎవరు? దేవతలు. మిగతా దేవతలందరూ కూడా దేవగణాలు. ఎవరు? సుర యక్ష కిన్నెర కింపురుష గరుడ సిద్ధ సాత్వ చారణ ఉరగులు గరుడులు, వీళ్ళందరూ కూడా ఎలా వాళ్ళు ప్రవర్తిస్తే ఇంద్రుడికి ప్రీతి కలుగుతుందో, ఇంద్రుడికి ప్రియం కలుగుతుందో అలా దేవతలందరూ ప్రవర్తిస్తున్నారుగా. ఇంద్రుడు సుఖమే కదా. ఆదరంబు గలదే నా దశ. ఇది అసలు నేనంటే ఆయనకి కొంచెం ప్రేమ ఉందా, నేనంటే కొంచెం గౌరవం ఉందా ఆయనకి, నా పట్ల
ఎలా ఉన్నారు వారు? బాగున్నారా? అంటే నేనంటే ఇష్టడుగా ఉన్నాడు, ఆదరము గలది అంటే గౌరవం ఉందా, ప్రేమ ఉందా? ఆ సహస్రాక్షు ఆ నెమ్మనంబునందు సహస్రాక్ష నెమ్మనంబునందు హవ్యవాహ అంటే ఆ సహస్రాక్షుడైనటువంటి ఆ పాకశాసనుడైనటువంటి ఆ ఇంద్రుడి యందు మనస్సులో నేనంటే ఆదరం ఉందే? ఓ అనలా అగ్నిదేవా అని అడిగేటప్పటికి అనుడు నతడు వసుమతీపతికి ఇట్లని కౌరవాన్వయాగ్రణి. కౌరవ అన్వయం అంటే వంశములో శ్రేష్ఠుడైన ఓ ధర్మరాజా అని వ్యాసుడు చెప్తున్నాడు. ఈ కథ మర్చిపోకండి మీరు. మళ్ళీ వ్యాసుడు చెప్తున్నాడు, ఆయన అప్పుడు అన్నటువంటి అతనితో ఆ అగ్నిదేవుడు ఆ వసుమతీశ్వరుతో అంటే ఆ రాజుతో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే కందపద్యం సురనాథుడు తద్దయు సుఖిసురలాతనికి సురనాథుడు తద్దయు సుఖులు సురలతనికి ప్రియంబు సొలయక ఎనరింతురు నా దశన ఆదరమ పురుషునకు అగ్గలంబు భూపవరి చెప్తున్నారు. నువ్వు అన్న పరిస్థితికి ఆయన సుఖి, మిగతా దేవతాగణాలందరూ కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టమో, ప్రియంగా ఉంటాడో, ప్రీతిగా ఉంటాడో అలాగే ప్రవర్తిస్తున్నారు. నా దశ అంటే నా పట్ల అంటే నీ పట్ల అని కూడా ఆయన చాలా ఆదరంగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ తిక్కన గారు గొప్పది ఏంటంటే అక్కడ నా రాయొచ్చు, నీ రాయొచ్చు. నా పట్ల ఆయన గౌరవం ఉంది, నీ పట్ల కూడా గౌరవమే ఉంది. తర్వాత వచనం నా వచ్చిన పని చెప్పేదని ఆకర్ణింపు. ఇది సరే. ఇంతగా అందరు నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాను. ఇప్పుడు ఇంద్రుడు నన్ను దూతగా పంపించినటువంటి సందేశం నీకు చెప్పాలి కదా, నీ వచ్చిన పని చెప్తాను విను అని చెప్పారు. చెప్తే కందపద్యం నీ జన్మమునకు ధిషణుడు యాజకుడై మర్త్యు నిన్ను అమరత్వ దశాభ్రాజిష్ణు చేయునమ్మి రాజితముగాచరింపు. రాజితముగా వెలిగిపోయేటప్పుడు ఈ క్రతువు, ఈ క్రియాకలాపాలని చెయ్యాలి. ఎలా చెయ్యాలట? చాలా టెక్నికల్ గా మాట్లాడాడు అగ్నిదేవ్, అందుకని కొంచెం జాగ్రత్తగా వినాలి. నీ జన్నము యజ్ఞము ప్రకృతి, జన్నము వికృతి. నీ జన్నమునకు ధిషణుడు. ఈ జన్నం అంటంలో ఇది పెద్ద వికృతిగా ఉంది. అక్కడ యజ్ఞం అని రాయించాను, పెద్ద ఇదేం లేదు, అక్కడ ఏం మారదు కూడా. నీ యజ్ఞము నాకు అని రాయించు, కానీ ఇది పెద్ద వికృతిగా ఉంది. ఏది నువ్వు చేసే పని అని చెప్పడం. నువ్వు చేసే పని చాలా వికృతిగా ఉంది, అంటే వికారంగా. ఎందుకని? అదే యజ్ఞమునకు ధిషణుడు బృహస్పతి, ధిషణుడు యాజకుడు. ఆయన యాజకత్వంలో అంటే ఆయన ఉపాధ్యాయత్వంలో, ఆయన ఉపదర్శనత్వంలో, ఆయన ఉపద్రష్టత్వంలో, ఆయన ఆత్పర్యంలో నిన్ను ఏం చేశాడు? మర్చుడు అంటే మర్చుడమైన నిన్ను అమరత్వ దశ అంటే నిన్ను అమరత్వ దశాభ్రజిష్ఠుడు అంటే నిన్ను దేవతగా చేసేస్తాడు. ఎవరు? ధిషణుడు, బృహస్పతి. బృహస్పతి కనుక నీ యజ్ఞమునకు యాజకుడు అయితే అంటే ఉపదర్శనుడైతే, ఉపద్రష్ట అయితే నిన్ను దేవతను చేసేస్తాడు. కాబట్టి ఆయన్ని యజ్ఞం చేసుకోండి. ఇందులోనే అసలు టెక్నికల్ పాయింట్ ఉంది. ఇది సంవర్తకుడు చెయ్యలేడు, తీసివతల అని చెప్పలా. దాని అర్థం అదేగా. ఆయన చెయ్యగలడు అంటే ఏమిటి? ఈయన చెయ్యలేడనే కదా. ఈయన కూడా చేయగలిగినప్పుడు ఆయన అయితే ఏంటి, ఈయన అయితే ఏంటి? ఈయన మహాది యజ్ఞం చేయిస్తాడు, కానీ నీకు అమరత్వాన్ని ఈయన ఇవ్వలేడు ఈ సంవర్తకుడు అని అందులో అర్థం. అది వెనకాల దాగిన అర్థం.
పైకి ఆయన చేస్తే నీకు అమరత్వం వస్తున్నాయా అని చెప్పడం. కొంతమంది భలే మాట్లాడతారండి, వాళ్ళ వెనకాల అర్థాన్ని మనం తీసుకోవాలి. వెనకాల అర్థం తీసుకుంటే కానీ మనకి అసలు అర్థం కాదు. తర్వాత వచనం, ఇది ఇంద్రుడు నీ తోడ చెప్పుమన్నా, ఇది ఇంద్రుడు నీ తోడ చెప్పుమన్నా కార్యం పనుటయు. కార్యంబు. ఇది ఇంద్రుడు నీతో ఈ మాట చెప్పన్నాడే. ఆయన మరుత్తు మా దేవగురు అయిన బృహస్పతి అతను యాజకత్వం, ఆయన యాజకత్వంలో ఆయన ఉపదర్శనతో నువ్వు చేసుకుంటే నీకు ఆయన అమరత్వాన్ని ఇస్తారు అని నీకు చెప్పన్నాడు. అది అనవుడు అనేటప్పటికీ మనుజనాథుడు ఆత్మతో ఇలా ఆ అగ్నిదేవుడితో ఇలా అంటున్నాడు. ఎవరు? ఈ మనుజనాథుడైన మరుత్తు. ఆ మరుత్తుడు ఇలా అన్నాక, ఓ పాపము లేని అగ్నిదేవ, 7 మొక్కుల బృహస్పతికి 7 మొక్కుల బృహస్పతికి. 7 అంటే 7 సార్లు మొక్కుతాను కదా, అనంతమైన కోటి నమస్కారాలు. చూడండి, ఈయన బృహస్పతి పట్ల ఈయన విరోధిగా లేడు. ఆయన అయ్యా ఆయనకి కోటి నమస్కారం, 100,000,000 నమస్కారాలు. 7 మొక్కులు బృహస్పతికి బ్రొక్కేదా. 7 సార్లు మొదలైన అనంత కోటి నమస్కారాలు స్వామి ఆయన ఒప్పుకున్నాడు. కానీ నన్ను అదయ వృత్తి అపహరించి, నన్ను దయలేకుండా నన్ను అపహసించి నన్ను అవమానించి, దేవతలకి గురువైన నేను ఒక మర్చుడికి నీకు నేను ఎలా చేస్తాను? ఏ మాటలు మాట్లాడమక నువ్వు నీ అనుమాట, నువ్వు ఊరికే అనునయం మాటలు మాట్లాడు అన్నాడే. నన్ను పరహసించాడు. అటువంటి ఆయనకి నమస్కారం. తాను యాజకత్వమునకు ఎట్లు సొరకయున్న నేను పోయి, అది ఆయన నన్ను పరిహసించాడు, నన్ను నిర్దయతో పరిహసించాడు. నేను ఆయన వెళ్ళి అభ్యర్థిస్తే, నేను నీకు యాజకుడిగా ఎలా ఉంటాను, నీకు ఉపదర్శకుడిగా ఎలా ఉంటాను అని ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు నేను వెళ్ళి అనుజుండతనికి, ఆయన అనుజుడైనటువంటి, అనుజుడు ఆయన అనుసరించి పుట్టినటువంటి వాడు. అంటే తమ్ముడిని అనుజుడు అంటారు, ఎందుకంటే ఆయన అనుసరించి పుట్టాడు కదా. ఆయన అనుజుండతనికి నన్ను పెను పొనరిన నన్ను పెనుపొనరిన, ఆయనకేమో అనుజుడు, నాకు పెనుపొనరిన అంటే నాకేమో అభివృద్ధి కారక. ఆయన వెనకాల పుట్టిన నన్ను ఉద్ధరించగలిగినటువంటి వాడు, నాకేమో పెనుపొనరిన, నాకు పెనుపు చేయగలడు ఆయన అనుజుడైనటువంటి భక్తి నొడబరిచి నన్ను భక్తితో ఆ సంవర్తుడిని ఒప్పించుకుని నేను నా యాజకత్వాన్ని ఒప్పించుకుని యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడుతున్నా. ఇప్పుడు మీరు వచ్చి మీరు ఆయన్ని పెట్టుకోండి అంటే నేను ఎలా పెడతానండి, ఎలా మారుస్తాను నేను? తగన్ కొని వచ్చేది మత్క్రతు యాజనము ఈ యోగీశ్వరుడు. అయ్యా, నేను ఆయన భక్తితో ప్రార్థించి ఆయన ఒప్పించుకుని తెచ్చుకున్నాను. మత్క్రతు యాజనము అంటే నేను చెయ్యేటువంటి యజ్ఞమునకు యాజనం అంటే యజనము అంటే నువ్వు చేయడం, యాజనం అంటే చేయించడం. ఈ యోగీశ్వరుడైనటువంటి సమర్థకుడు చేయించడానికి సమర్థుడు. ఈ చాలు అనే మాటలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈయన సమర్థుడు అంటే ఈయన కూడా చెప్పకనే చెప్పాడు, ఆ బృహస్పతి నాకు ఏది ఇప్పించగలడో ఈయన అది ఇప్పించగలడు, నాకు సమర్థుడు. లేదా దీంట్లో అర్థం అంటే నాకు ఈయన చాలే, బృహస్పతి అంతటి వాడు నాకేంది అని చెప్పాడు. నేనున్న స్థితికి అంటే నా లెవెల్కి ఈయన చాలు అని కూడా అర్థం ఉన్నది.
దీంట్లో 2 అర్థాలు. మీరు నాకేం చెప్పారు? ఆయన అయితే నాకు అమరత్వ ప్రాజెక్టు చేయు అనేదో చెప్పారు కదా, అది ఈయన కూడా చేయగలడు చాలు అంటే దాని సమర్థుడే. లేదా నాకు ఈయన చాలండి, ఆయన వద్దన్నారు, ఆయన వద్దంటే ఆయన అనుజుండి తెచ్చుకున్నా, ఈ యోగీశ్వరుండు చాలు మత్కరతో యజనం అంటే నాకు ఆయన అక్కర్లేదని చెప్పేశాడు. ఆయన అగ్నిదేవుడు వినలేదు, మాటకి ఇంకొంచెం చెప్తాను. అంటే దూత వెంటనే తను చెప్పాలి కదండి, తన మాటలు చెప్పాలి. అగ్నిదేవుడు అమరగురుండు ఉపద్రష్ట అయిన వజ్రధరుడు నీకు అలగు పుణ్యలోకములు సులభ్యములుగా లీల చేయునట్లు బేలు కాదు. ఏమయ్యా, నీకు అమరగురుడు గనక ఉపద్రష్ట అయ్యాడనుకో, ఊర్ధ్వలోకాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? వజ్రధరుడు. మీరు బాగా గమనించాలండి, భలే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. వజ్రధరుడు అన్నాడు అక్కడ, ఇంద్రుడు అనలా. అక్కడ ఇంకోటి అనొచ్చు ఆయన్ని, వజ్రధరుడు ప్రేక్ష అంటే అక్కడ బెదిరించడం కూడా ఉంది. ఆయన వజ్రం చేతిలో పట్టుకున్నవాడు, వజ్రం చేతిలో పట్టుకున్నాడు, నీకు ఊర్ధ్వలోకాలు ఇప్పిస్తాడయ్యా. పైగా ఎలా చేశాడు? చాలా సులభంగా ఇప్పించేస్తాడు. సులభంగా ఆయన నీకు ఇప్పించాడు, అది మేలు కాదు, నీకు శ్రేయస్సు కాదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన్ని కనుక ఒప్పుకోకపోతే ఆయన వజ్రధరుడు, నీకు ఊర్ధ్వలోకాలు సరిపోవు కదా, ఇప్పటికిప్పుడు నేను ఆయన శిక్షించగలడు కూడా అనే బెదిరింపు కూడా అందులో ఉంది. అంతేకాదు ఇంకో ఇదిలో ఉంది, ఆయన అయితే నీకు ఊర్ధ్వలోకాలు ఇంద్రుడు ఇస్తాడు సులభంగా, సంవర్తకుడు ఇప్పించగలడా నీకు? లేదుగా. ఆయన మహా అయితే మంత్రాలు చదవగలడు, కానీ ఊర్ధ్వలోకాలు ఆయన ఎలా ఇప్పించగలుగుతాడు నీకు అన్నాడు అని అర్థం వెనకాల. ఇందులో బెదిరింపు ఉంది, వెనకాల అర్థం కూడా ఉంది. వెనకాల అర్థం ఏంటంటే, ఆయన నువ్వు ఒప్పుకోలేదో వజ్రధరుడు వస్తాడు, ఆయన వజ్రముని చేతిలో పట్టుకున్నటువంటి. వాళ్ళ గురువుని అవమానం చేశావు అనుకో, ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడుగా, నీకు తగిన శిక్ష ఆయన వేస్తాడు. కాబట్టి వజ్రధరుడు అన్నాడు. తర్వాత అనవుడు అప్పుడు సంవర్తుడు కల్పించుకున్నాడు. ఈయన పేరు సంవర్తుడు. ఈ సంవర్తుడు, వర్తుడు అంటే వెనక్కి తిరిగేది, సంవర్తుడు. ఈయన అందుకే శవాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి, మనం ఎప్పుడు తిరిగి చూస్తాం. ఏమిటంటే మన అలవాట్లు కానీ, ఇంద్రియాలు కానీ, తర్వాత తదితరమైనటువంటివి కానీ. ఇప్పుడు శవం ఏం చేస్తుంది? అవి ఈ జన్మకి పోయినాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. ఇవన్నీ వాసన రూపంలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. మళ్ళీ ఇదే వాసనలతో మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఆ వాసనలతో పెరగడం, ఆ వాసనలతో మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. అందుకే నారద మహర్షికి సంవర్తుడికి మాత్రమే అర్థమైంది కొన్ని మాటలు. ఆయన ఏమన్నాడు? అగ్నిప్రవేశం చేయమన్నాడు. అగ్నిప్రవేశం చేస్తే నువ్వు మళ్ళీ తిరిగి రావుగా. అంటే మహర్షి, నారద మహర్షి ఈ కామ క్రోధ లోభ మద మోహత్సరాల్ని దాటిపోయాడు ఆయన అని చెప్పడం. అంతేగాని చితిలో ప్రవేశించాడు కాదు. అక్కడ అగ్ని అంటే ఏంటంటే అగ్నిర్మేవాశ్రత అని వేదం చెప్తుంది. ఆయన అగ్నిలో ప్రవేశించాడంటే తన వాక్కుని పవిత్రం చేసుకున్నాడు. ఇక్కడ వాక్కు అంటే కేవలం మాటలనే కాదు. మీరు లలితా సహస్రంతో పరిచయం ఉంటే 4 రకాల వాక్కులు కనిపిస్తాయి. పరా, ప్రత్యక్షతి, మధ్యమ, వైఖరి. పరా ప్రత్యక్ష రూప. పరా అది మూలాధారం దగ్గర ప్రారంభం. మధ్యమ ఇది నాభి దగ్గర ప్రారంభం. పశ్యంతి ఇది హృదయంలో ప్రారంభం. వైఖరి ఇది కంఠం దగ్గర వస్తుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నది వైఖరి.
నీ వాక్కులు నువ్వు లోపలికి వెళ్ళాలి, ఆ పరానాదంలోకి వెళ్ళాలి. మీరు తిరుప్పావై చదవండి, మొత్తం అంతా అయ్యా మాకు పరానాదాన్ని, పరా అనే వాద్య విశేషాన్ని, పరా అనే వాద్య తిరుప్పావై మొత్తంలో పరా అనే వాద్య విశేషాన్ని అని చెప్తూ ఉంటారు. పరా. కాబట్టి ఇక్కడ పరా, మధ్యమ, పశ్చిమ, అక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఉంది వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఆ నాదములకు లోకి వెళ్ళాడు అని అంటే నాదం, పరానాదాన్ని వినగలుగుతున్నాడు. పరానాదం అంటే అదే మోక్షం, జీవనం. పరానాదమును వినగలుగుతున్నాడు నారదుడు అంటే నీలో నాదం. ఆ నాదం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నీ మూలాధారంలో ప్రారంభం. అది నువ్వు విన్నావనుకో, కొన్ని సహస్రమ వేణువులు, వీణలు కలిసి మోగిన శబ్దం వినిపిస్తుంది. అలాగండి, నాకు వినపట్లేదండి, మనకి వినవండి. ఎందుకంటే మన చెవులన్నీ బయటవే వినడానికి ఇష్టపడుతున్నాయి, లోపలికి నువ్వు వెళ్ళలేదు. త్యాగరాజస్వామి వారు కూడా మూలాధారమందలి నాదము వినుటయే మోదము కదా. సౌందర్యంలో సనాదా జిజ్ఞాభ్యే, సనాదా జిజ్ఞాభ్యే, అది తెలుసుకోవాలి స్వామి అన్నారు. కాబట్టి అది తెలుసుకున్నవాడు అగ్ని ప్రవేశం చేసిన వాడు అనమాట. అంటే వాక్కు లోపలికి వెళ్ళాడు. వాక్కు లోపలికి అంటే వైఖరి నుంచి పశ్చంతికి వెళ్ళాడు, పశ్చంతి నుంచి మధ్యమ, మధ్యమ నుంచి పర. ఇది అగ్నిలో ప్రవేశించాడు అంటే. మామూలు అర్థంలో అది చితిలోకి వెళ్ళాడని వచ్చేస్తుంది. అది అర్థం చేసుకున్నాడు సంవర్తకు. అంటే వాళ్ళిద్దరికి అర్థమైంది, మరుత్తుకి అర్థమైంది లేదు, మనకు అనవసరం. మరి ఈయన శవాన్ని చూసి పారిపోవడం ఎందుకని? శవం అయిపోయింది, ఈ జన్మకి అయిపోయింది, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. ఇలా ఎవరైతే వస్తారో అది వర్తకం, అది సంవర్తకం. అది రానివాడు నా నివర్తకం. ఇప్పుడు ఈ సంవర్తకుడు విన్నాడు ఈ మాటలు. ఇప్పుడు సంవర్తకుడు కల్పించుకుని కడు కనలి అనలు తోడ బాగా కోపం వచ్చిన ఆ సంవర్తకుడు ఆ అనలులతో, అనలుడు ఆయన అగ్ని, కానీ ఈయన కోప జ్వాలలు, క్రోధ జ్వాలల ముందర అసలు అగ్ని చల్లబడిపోయి, అసలు అగ్నికి మండే స్వభావం పోయింది. అందుకే కడు కనలి అనలుతోడ ఇట్టి గతి ఇట్టి గతి ఇంకా ఆడిన మద్దృష్టి దారుణ దృష్టిని నిన్ను కాల్తో మగుడుము పనికి తిరగక ఏం చెప్పాను? అది తపో బలం అంటే, బ్రహ్మ బలం అంటే అది. నీకొక మాట చెప్తున్నాను, ఈ విధంగా నువ్వు ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడావనుకో అగ్ని నిన్ను కాల్చేస్తాను. ఎలా కాల్చేస్తాను సార్? దారుణ దృష్టి అంటే నేను నా చూపులతో చంపేస్తాను. ఇలా మాట్లాడమా? ఎందుకని? ఆ మాటల వెనకాల అర్థం ఆయనకు అర్థమైంది. నువ్వు సంవర్తుడు ఇప్పించలేనిక వృద్ధలోకాలు, సంవర్తుడు నీకు అమర్త్యాన్ని నిర్దేశం ఇప్పించలేననిగా నువ్వు చెప్పింది. నువ్వు మాట్లాడుతున్నది మరుతుతో అయినప్పటికీ నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నావని నాకు తెలుసు. వెళ్ళి ఇక్కడి నుంచి, అగ్నిదేవుడు అన్న గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాను. ఇంకా నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వెళ్ళలేదే అనుకో, నా క్రోధము నుంచి అంటే నా కంటి మంటలతో నేను చంపేస్తాను. చంపేయడం కదా, కాల్చేస్తాను. అంటే కాల్చే దేవుణ్ణి కాలుస్తానని, కాల్తో ఈ పనికి ఇంకోసారి రామకం వెళ్ళాడు. అగ్నిదేవుడు అంతటి వాడు భయపడి పారిపోయిపోయాడు. ఇది తపో బలం. ఆ తపస్సును మనం వృధా చేసుకుంటున్నాం. సమర్థకుడు కాదండి, మీలో తపోబలం ఉంటుంది. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే పేర్లు వద్దులే కానీ, మా తల్లి
మా పని మనిషి పార్వతి కోసం, ఆ వృషభధ్వజేశ్వరుడి కోసం కొంత సహాయం చేయమని నేను మిమ్మల్ని చేతులు ముగిడ్చి అర్థించాను. నా అభ్యర్థనకి, నా ప్రార్థనకి, ఆ ప్రార్థన వృథా పోకుండా మీరందరూ పరమ దయాళులై, పరమ కృపా సమిన్వితులై, ఎంతో దయగలిగిన వారు మీరందరూ కూడా కొంత సహాయం చేశారు. నిన్న జరిగిన విషయం చెప్తాను. మీ వాక్ ఎంతో గొప్పది. ఎవరైనా కొంచెం ఇస్తే బాగుండు అని ఒకళ్ళతో అన్నారు. అన్న మరుక్షణంలో వాళ్ళు ఆ డబ్బులు ఇస్తారు. అలాగే ఒక పరమ అజ్ఞాత వ్యక్తి మనందరికంటే అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు వేశారు. 20,000 రూపాయలు వేశారు. ఇప్పటికది మీకు నాగేశ్వరరావు మన దీంట్లో పెట్టాడు 89,236. ఆ అజ్ఞాత వ్యక్తిని ఇవాళ నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక 10 అయితే అది 1,00,000 అయిపోతుంది. నాగేశ్వరరావు ఇవాళ ఒక మంచి సలహా చెప్పాడు. ఏమిటంటే వాళ్ళ పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ వేసేస్తే అది డబల్ అయిపోతుంది గురుగారు. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. బాగుంది నాయన అనుకున్నాను. కాబట్టి మీరు అనేటప్పటికి అది అయిపోయింది. నేను ఆశ్చర్యపోయాను. అన్న నిమిషంలోనే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకుందామని నాకు ఉంది. నాకు తెలిస్తే మీకు చెప్తాను. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ అన్నల్లోడ్డు కూడా భయపడి పారిపోయి మీరు ఏదైనా చేశాను కూడా మీ వాక్కు ఆ పవర్ వస్తున్నది. అయిపోయిందా? మగుడు మెప్పనికి తిరుగొక మేము మళ్ళీ తిరిగి రావద్దు పా అన్నాడు. అసలు ఆ మాటలు చూసారా ఎంత బాగా రాశారు. చెంపకమాల అనుటయు భీతి అగ్ని అమరాధిపు భీతి భయపడి పారిపోయాడు. మారు మాట మాట్లాడలేదు. అమరాధిపు పాలికి పడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టినాయా, నువ్వేదో వెళ్ళమన్నావు, ప్రాణాలతో బతికొచ్చాను, లేక నన్ను కాల్చి బుడి చేసేవాడు. ఏ మరుత్తును గని నెమ్మి నీదగు క్రతుక్రియకు గురు యాజకుండుగా గుణమని చెప్పితి విని అకుంఠిత నిశ్చయుడైన అనిమిషమంత్రికి వెరతు నాతని తమ్ముని కోరి తెచ్చి. అయ్యా అమరాధిపుడితో వెళ్ళి చెప్పాడు, అయ్యా నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళాను, ఆ మరుత్తు మహారాజుని చూశాను. ఆ మరుత్తు మహారాజుతో నాయనా నువ్వు చేసేటువంటి ఈ క్రతువుకి అమరగురుడైనటువంటి బృహస్పతిని యాజకుడిగా పెట్టుకోమని చెప్పాను. ఆయన మొక్కబోని అంటే తిరిగి లేదనమాట. వితౌట్ ఎనీ కొంచెం కూడా ఆలోచించకుండా నిశ్చయుడు, అయ్యా నాకు అమరగురుడు అంటే భయము, నాకు ఆయన వద్దు, ఆయన తమ్ముడిని నేను కోరి తెచ్చుకుని నేను యజ్ఞం చేసుకుంటాను అని చెప్పాడు. నాకు ఆయన వద్దు అని చెప్పాడు. వద్దని చెప్పాలి. ఆయన అంటే నాకు భయం, ఆయన తమ్ముడిని కోరి నేను తెచ్చుకున్నా అని చెప్పాడు. తర్వాత ఈ యోగీశ్వరుడు అంటే ఆయన తమ్ముడు. ఈ యోగీశ్వరుడు మది అధ్వరంబునకు యాజకుండను పలుకు పలికి సంవర్తం. ఇగో ఈ మది అధ్వరమునకు ఇదిగో ఈ యోగీశ్వరుడు, ఈయన అధ్వరుడు అని సంవర్తకుడు నాకు చూపించాడు అని చెప్పారు. తర్వాత నేను పోనీ అప్పటితో నేను ఆగానా? నేను ఆగల. ఆయన చూపించినప్పుడు నేను అంత నిలవలేదు. నేను నిలవక ఆయన ఈయన ఉన్నదన్నట్టు చెప్తున్నాడు బాబు. నేను అంత నిలవక అది పురుహూతునకు ప్రియంబనరించిన పుణ్యలోకములు సిద్ధించు చేసిన మేలని తరిమి చెప్పాను. అంటే వచ్చి చెప్పాను. అంతలో నేను నిలవక, అరే నాయన నువ్వు ఆ పురుహూతుడికి మంచి ఆనందం కలిగేటట్టు చేసావనుకో, నీకు ఊర్ధ్వలోకాలు వస్తాయి.
అని నేనేం చేశాను, ఒత్తి ఒత్తి చెప్పాను. ఊర్ధ్వలోకాలు వస్తాయని నేను ఒత్తి ఒత్తి అంటే నొక్కి నొక్కి చెప్పాను. నొక్కి నొక్కి చెప్తే ఆ పొడమిరేడు ఒడంబడండ ఆ పొడమిరేడు ఒడంబడలే, ఆ రాజు ఒప్పుకోడయ్యే. ఆయన నేను ఒత్తి ఒత్తి చెప్పాను, ఆయన నీకు ఊర్ధ్వలోకాలు వస్తాయని చేస్తే, అందుకని మొదలు కూడా చెప్పాడుగా, నీకు అమరత్వం వస్తుంది అంటే ఊర్ధ్వలోకాలు వస్తాయి, లేదా ఇంద్రుడు నీకు ఊర్ధ్వలోకాలు ఇప్పించగలుగుతాడు అని నేను చెప్పాను. చెంపకమాల చెంపకమాల అనవిని ఇంద్రుడు ఇట్లని అనవిని ఇంద్రుడు ఇట్లని అగ్నికి అనవిని ఇంద్రుడు ఇట్లని అక్కడికి ఇమ్మడి పోయి ఇమ్మడి పోయి అని వినేటప్పటికి మళ్ళీ నువ్వు మళ్ళీ వెళ్ళావు, మళ్ళీ వెళ్ళి చెప్పు మజ్జనపతి తోడ జనపతి తోడ ఆ పలుకు సమ్మతి చేయక పలుకు నా పలుకు సమ్మతి చేయక తక్కెనేని తక్కెని నే పనిచద వజ్రమున్ జముని వజ్రమున్ జముని పాలికి అన్నరనాథు వేగమే ఇంద్ర అగ్నిదేవుడు ఇంద్రుడు ఈ మాట అనేటప్పటికి చెప్తున్నాడు, అగ్నిదేవ నువ్వు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళండి, వెళ్ళి ఇలా చెప్పండి, నేను చెప్పినట్లు కనుక నువ్వు చెయ్యకపోతే నేను నా వజ్రాన్ని పంపిస్తాను నీ దగ్గరికి, నిన్నేమో యముడి దగ్గరికి పంపించేస్తా అని నా మాటగా చెప్పండి అన్నాడు అగ్నిదేవుడు. అది అనుచుటకు అంత ఎల్లిదమే అతనికి మన యాజ్ఞం ఆరయన్ మన ఆజ్ఞ పాటించటానికి అతనికి అంత ఎల్లిదమే, అంత నిర్లక్ష్యమా? మన ఆజ్ఞ పాటించడా? నేనంతటి వాడిని నిన్ను పంపించి, అగ్నిదేవంతటి వాడిని పంపించి మా దేవగుడు ఉపద్రష్ట చేస్తాడంటే ఆయన అంటే నాకు భయం, ఆయన తమ్ముడు చాలు నాకంటాడా? కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళండి అగ్నిదేవ వెళ్ళి నా మాటగా చెప్పండి, ఏమని, నా దేవ పురుహూతుడు అంటే ఇంద్రుడు చెప్పినట్టు కనుక వినకపోతే ఇంద్రుడు వజ్రాన్ని పంపిస్తాడు, ఆ వజ్రము నిన్ను యమపురికి యముడి దగ్గరికి పంపిస్తాడు. ఆజ్ఞం అంటే ఇంత నిర్లక్ష్యం, ఇంత చులకన అన్నది అని పలుకుటయు పావకొండు పావకుడు అగ్నిదేవుడు పాకశాసనుడు అంటే ఇంద్రుడిని చూసి ఇంకా వచ్చిన దారుణేక్షణ దగ్ధు గావించుచుమి అని విపుల కోపమూర్తి అయి పలికే సంవర్తుండు కావున చెప్పేసి, అరే నువ్వు మళ్ళీ రాకు అని చెప్పాడు సంవర్తుడు. విపుల వచ్చంటే విపుల కోపమూర్తి అంటే బాగా కోపం వచ్చినట్టు ఆ సంవర్తుడు ఏంటంటే నా దారుణ దృష్టితో దేవతలు కావచ్చు, అనుష్ఠాన పరులు కావచ్చు, వాళ్ళ కంటితో ఏదైనా చేయగలరండి. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎక్కువగా ఏమి చేయగల, వాళ్ళు కొంచెం క్రూరంగా చూస్తే చాలు. అందుకే శ్రీచక్రార్చనలో మొట్టమొదటి మనం ఏం చేశారు సార్, క్రూర దృష్టి అవలోకనం అంతరిక్ష పూర్వంతరిక్ష గట్టిగా చూడమంటారు అటు ఇటు, కళ్ళు ఇంత పెద్దవి చేసి క్రూర దృష్టి. ఎందుకని ఆ దృష్టితో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూత ప్రేత పిశాచములన్నీ అయితే దగ్ధం అయిపోతాయి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అలా చూసి కానీ మనం పూజకి ప్రారంభించకూడదు. శ్రీచక్రార్చన మామూలు పూజలు కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి దారుణ దృష్టితో నన్ను దగ్ధము చేస్తానని, కాల్చేస్తానడయ్యా అని మళ్ళీ వెళ్తే ఎవరు? ఆ సంవర్తకుడు, బాగా కోపం వచ్చినటువంటి ఆ సంవర్తకుడు. కావున నేను పోలేదు చెప్పేశాడు. కావున వెరతు నేను అటు పోవా, నాకు అటు వెళ్ళాలంటే భయం. ప్రపంచంలో దేన్నైనా దహింపజేయగలిగినటువంటి, కాల్చి వేయగలిగినటువంటి అగ్నిదేవుడు భయపడతానండి. అది తప్పో బలం అది. సరే, నేను వెళ్ళదు, నాకు భయం, నేను వెళ్ళా.
నేను వెళ్ళలేనని చెప్పాడు, అంటే ఇంక వెళ్ళనే దాదాపు. వేరొకండు పోవుగా కనవుడు, వేరొకండు పోవుగాక, నువ్వు ఇంకోటి సెలెక్ట్ చేసుకో, ఇంకోటి వెళ్ళుగా అనవుడు. దేవేంద్రుడు అన్యుల నీవు దహింతు, దేవేంద్రుడు అన్యుల నీవు దహింతు, కాక ఏ విధముగా నొరులు నిన్ను దహింతురో పేద మాట ఇట్లాడుదే. ఏమన్నట్టు ఏమి నాటకీయంగా రాశారని తిక్కనగా. అప్పుడు దేవేంద్రుడు అంటే ఏమయ్యా అనలా అగ్నిదేవ, నువ్వు ప్రపంచంలో దేన్నైనా దహించేయగలవు కదండి. అగ్ని దహించలేనిది ఏమన్నా ఉందా? అగ్ని కాల్చలేనిది ఏంది? అటువంటిది నిన్ను ఇంకోళ్ళు దహించడం ఏంటయ్యా, నిన్ను ఇంకోళ్ళు కాల్చడం ఏంటి? ఇటువంటి పేద మాటలు అంటే ఇటువంటి ఇటువంటి పిరికి మాటలు మాట్లాడతావేంటయ్యా అగ్నిదేవా? పేద మాటలు ఇంకా అడుగుతాయి, ఇటువంటి మాటలు ఏంటి? కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? మనుషులు. ఆ సంవర్త కూడా ఒక పిచ్చు. నువ్వు అగ్నిదేవుడు, నువ్వు ఎవరినైనా కాల్ చేయగలవు. ఇటువంటి పేద మాటలేండి, ఇంకోళ్ళు ఎవరన్నా పంపించండి నాకు అంటే భయం. ఇంత పేదగా మాట్లాడతారు. ఇక్కడ పేద అంటే ధనకం పేదగా అని కదా, చాలా బేలగా, అంటే నీ స్టేటస్కి తగిన మాటలు కావు, నువ్వు అనదగిన మాటలు కావు. అనుటయున్ అగ్ని పలుకు మూడు లోకములను వాడి మగంటివి మూడు లోకముల వాడి మగంటి ఏలుచున్న వానినెట్లు వృత్రుడు ఆక్రమించను అనేటప్పుడు ఎక్కడే ఉన్నా ఆయన నవ్వి అవునయ్యా నిజమే. ఒక మాట చెప్పు, సరే నేను అగ్నిదేవుడిని పక్కన పెట్టేద్దాం, నువ్వు మూడు లోకములు నీ మగశిరితో నీ పౌరుషంతో ఏలుతున్న ఒక ఇంద్రుడిని వృత్రాసురుడు ఎలా జయించాడు? వృత్రుడి తప్ప బలం ముందర నువ్వు అవాళ పడిపోవాలా? అంటే ఇవాళ నీది కాదు కాబట్టి నువ్వు ఊరికే కబుర్లు చెప్తున్నావు. చూడండి ఏం చెప్పాడు నాకు, మూడు లోకములు వాడి మగమటమి, అంటే గొప్ప వాడి అయిన మగతెరితో ఏలుతున్న వృత్రుడు ఆక్రమించి. వృత్రుడు ఎలా ఆక్రమించాడయ్యా? నువ్వు మూడు లోకాలని నీ మగసిరితో నీ వజ్రాయుధంతో ఏలుతున్నావు. మరి ఏమైంది? అప్పుడు వృత్రాసురుడు ఎందుకు వచ్చాడు? ఆ వృత్రాసురుడిని భజించడానికి నువ్వు వెళ్ళి ఒక ముని వెన్నెముకని తెచ్చుకున్నావే, మరి నువ్వు అది ఏనుగాక పర్జన్య అంటే పర్జన్య, నువ్వు పర్జన్యుడు. పర్జన్యుడు అంటే నువ్వు ఇంద్రుడు. మరియు వినుము బ్రహ్మబలము. బ్రహ్మము అంటే యోగము, పరబ్రహ్మ, తపము, తపోశక్తి. బ్రహ్మబలం నీకు తెలీదా? మన దైవ బలం గొప్పదా, బ్రహ్మబలం గొప్పదా? బ్రహ్మబలం. నీకు బ్రహ్మబలం గురించి నీకు తెలీదా? సరే నేను చెప్తాను. శీసపద్యం నీకు మామూలు పద్యాల కంటే పెద్ద పద్యంలో, శీసపద్యం అన్నిటి పద్యాల కంటే పెద్ద పద్యం, అందుకని శీసపద్యంలో చెప్తాను. ఎందుకంటే నువ్వు చెవుల్లో సీసం పోసినట్టు ఉంటుంది, వినండి. ఇది 85వ పద్యం. ఎంతవరకు టైం ఎంత అయింది ఇప్పుడు? నువ్వు చెప్పు. నేను చెప్తాను. ఇవాళ 90 వరకు కావాలి, 90 కానీ 99 వరకు కానీ. సయ్యాతి క్రతువునను ఇప్పుడు చెప్తున్నాడు. సయ్యాతి క్రతువున అయ్యాశ్వినుల సోమపానం నీ కొడబాటుగాక సాయంగా పెట్టిన ఇక్కడ అర్థంలో సాయంగా పెట్టిన భార్గవచ్చవనుండు వారికి సురవర్గ సహితముగా నిన్ను బాధితుండుగా చేసే నిజమంత్ర బలమున. ఏమయ్యా? బ్రహ్మబలం అంటే మంత్రబలం, తపోబలం, యోగ బలం. ఒకప్పుడు సయ్యాతి యాగం చేశాడు. ఆ యాగంలో అశ్వని దేవతలకి సోమరసం అంటే సోమలత అని ఒక లత ఉంటుంది. ఆ లతని పిండితే ఒక రసం వస్తుంది, అదైతే మంచి ఇది వస్తుంది. అది ఆ ఋత్విక్కులు దేవతలకి ఇస్తారు. అది అసలు సోమపానం అంటే.
మీరు మామూలుగా తీసుకునేది కాదు. ఆ సయ్యాతి క్రతువున వాళ్ళకి అశ్విని దేవతలు చూడలేవా అన్నారు. వాళ్ళు వెళ్ళి పాపం ఆ భృగు వంశంలో ఉన్నటువంటి భార్గవ చవనుడు కలిసి, ఆ భార్గవ చవనుడు మీకు నేను కల్పిస్తానని తీసుకోండి అన్నాడు. నీకు చవన మీద కోపం వచ్చి నువ్వు మొత్తం నీ దేవతా గణాలందరినీ వేసుకుని వెళ్ళావు. ఆయన దగ్గర ఏమీ లేదు, మంత్రబలముతో నీతో సహా మొత్తం అందరినీ ఓడించాడు. అప్పుడు నీ వజ్రాయుధం ఏమైపోయింది? ఈ కథ మనం శాంతి పర్వంలో విన్నాం. అప్పుడు నీ వజ్రాయుధం ఏమైపోయింది, మిగతా దేవతల శక్తి ఏమైపోయింది? ఎవ్వడు ఏమి చేయలేకపోయాడు. ఆయన్ని అందరూ ఓడిపోయి వెనకాలకి వచ్చేసారు. అది కాదా మంత్రబలం? దానికి నీ వలికి అప్పుడు నువ్వు ఇంకా నీకు ఇది కలక నువ్వు వలిగి నీ కోపం తెచ్చుకొని వజ్రం తెరగొని ఆ మునీశ్వరు సాధింపని వజ్రం ప్రయోగించు ఆయన మీదకి. కడగిన నగుచు ఆయన నవ్వుతూ వజ్రం దా అన్నాడు. ఆ వజ్రాయుధం వచ్చి పక్కన కూర్చొని చెప్పండి, వెళ్ళలేదు ఊరికి వచ్చాను చూడటానికి. సరే అన్న నేను కొడతా మిమ్మల్ని నేను ఎందుకు కొడతాను వెళ్ళిపోయింది. ఆ వజ్రాయుధాన్ని దాన్ని పగరాన్ని చేశాడే. ఆయన ఏం చేశాడు? అప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న నీరంతా అన్నాడు తాగడానికి. తర్వాత పిడికలు నీళ్ళు లేవు. అప్పుడు ఏమైందయ్యా అన్నాడు. అతడు పుడిసెడు నీరన అప్పుడు అతని తెరచి సోమమాస్వినులకు కలుగజేసి అతడు పుడిసెను నీరు అంటే ఒక గుప్పెడు నీళ్లు, పిడికలు నీళ్లు నువ్వు ఆయనకి ఇవ్వగలిగావా అంటే మొత్తం నీళ్లు తాగిపారేశాడు. ప్రపంచంలో నీళ్లు లేవు. వజ్రాయుధం ఆయన ఏమి చేయలేకపోయింది. దేవతాగణాలతో సహా ఆయన మంత్రంతో మొత్తం అందరినీ వదిలేశాడు. ఏమీ లేదు, ఆయన మంత్రం ఉపయోగించి ఇలా వదిలేశాడు దాన్ని. అంతే, అది వెళ్ళేది మొత్తం అందరినీ చెప్పేసి మొత్తం అందరినీ పడగొట్టేసి. అప్పుడు కదూ నువ్వు ఆ అశ్వినులకి సోమపానం ఇచ్చావు. మరి నువ్వు ఇప్పుడు చవనుని ఏం చేయగలిగావు? అక్కడ ఉన్నాడు సంవర్తుడు. వాడు ఎలా కాలుస్తావు? నువ్వు అందరినీ కాల్చేవాడు నువ్వు, నిన్ను ఆయన ఎందుకు కాలుస్తాడని ఇప్పుడు నువ్వు అంటున్నావు. మనం ఎదుటి వాడికి చెప్పేస్తాం నీతులు. మనలో వాడు చాలా మంది ఉంటారు. ఏముందిరా కొంచెం వేడిగా ఉంటే నష్టం ఉంది అంటావు. నువ్వు వేళ్ళు నడు. నువ్వు చలిగా ఉంటే స్వెటర్ వేసుకో. నీతులు చెప్పేస్తాం మనం. ఎదటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. అందరు నీతులు చెప్పడం మనం మానుకుంటే ముందర మనం బాగుపడతాం. వాడికి బాధ ఏదో ఉంటుందండి, వాడి బాధని మనం అర్థం చేసుకోం. మనం ఏంటో మనం చెప్పేస్తాం. అదే బాధ మనకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ముందర మన సలహాలు చెప్పకూడదు, నీతులు చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ కలుగజేసి తరయ ఎందును బ్రహ్మ బలాతిశయము కడచినట్టి బలంబులు గలవే. బ్రహ్మ బలమును దాటిన బలము. నువ్వు ఒకటి చెప్పుకొని ఏ సందర్భంలో అయినా బ్రహ్మబలం దాటిన బలం ఉందా? అప్పుడు కదా నువ్వు అశ్విని దేవతలకి ఇచ్చావు. అక్కడ ఉన్నది బ్రహ్మబలం ఉంది. అక్కడ సంవర్తుడు ఉన్నాడు. అక్కడ అనగా విశేషంలో శ్లోకం చెప్పమ్మా. శ్లోకం చెప్పు. బ్రహ్మార్పణం అది ఇప్పుడు అందుకని బ్రహ్మబలం అంటే ఏంటంటే నువ్వు ఏదైనా సరే సర్వం బ్రహ్మార్పణమస్తు, పరబ్రహ్మార్పణమస్తు అంటే ఆ బ్రహ్మబలం వస్తుంది. అదే గీత ఏం చెప్పింది? బ్రహ్మార్పణం బ్రహ్మభి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన హంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. పరమ బ్రహ్మార్పణ నువ్వు చేసావు అనుకో, నీలో ఒక అఖండమైన శక్తి వస్తుంది. ఆ శక్తికి ముందర బ్రహ్మబలం ముందర ఏ బలము దిగదుడిపే. తర్వాత అనవుడు బ్రహ్మ బలము కడు ఘనమగుట ఎరుగుదు. ఇప్పుడు ఇంద్రుడు కూడా బ్రహ్మబలము కడు ఘనమగుట ఎరుగుదు. నాకు కూడా తెలుసయ్యా, అగ్నిదేవా. బ్రహ్మబలం చాలా గొప్ప బలము. మరుత్తు గారియ పెట్ట సనదే నాకని. అయితే బ్రహ్మబలం గొప్పదే.
నేను ఒప్పుకుంటాను. కానీ ఆ మరుత్తుని గారియబెట్ట ఆయన్ని ఏడిపించాలయ్యా, ఆయన్ని బాధ పెట్టాలి. నేను ఆయన్ని బాధ పెట్టలేనంతటి బలహీనున్నా నేను. చూడండి, ఇప్పుడు ఈగో ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. అబ్బా, మరుత్తు ఒక మానవుణ్ణి బాధ పెట్టలేనంత బలహీనున్నా. గారే పెట్టాను నేను గారి పెట్టలేనా? పెడతాను, పెట్టి తీరుతాను అని అని శక్రుడు పలిచెను. శక్రుడు పన్నిచెను గంధర్వలోకపతి ధృతరాష్ట్రుడు. నేను ఆయన గారి పెట్టలేనా? పెడతాను అనుకుని వెంటనే ఆ గంధర్వలోకానికి అధిపతి అని రాజు ఉన్నాడు, గంధర్వరాజు, ధృతరాష్ట్రుడు అనేవాడు. రాయ నువ్వు వెళ్ళి చెప్పు, మరుత్తుకి చెప్పు. మరుత్తుకి చెప్పేసి అది ఇంకా నీకు పోలా. చూడండి, బ్రహ్మబలం గొప్పది అంటూనే ఆ మరుత్తు పక్కన ఉన్న సంవర్తుని యొక్క ప్రతిభ తెలుసుకోలేకపోతున్నాడు. పనుచునప్పుడు అతనికి ఇట్లా నాయన ధృతరాష్ట్రుని పంపిస్తూ ఇలా అన్నాడు ఇంద్రుడు అతనితో, నీవు పోయి మరుత్తుని నెమ్మిగాంచి నువ్వు వెళ్ళు, మరుత్తుని దగ్గరికి వెళ్ళు, ప్రేమగా అతనితో మాట్లాడు. గురుని నీకు యాజకుడుగా గొనగవలయు. నువ్వు ఆ గురుడు, అమర గురుడు బృహస్పతి, వాచస్పతి, ఆ కిషణుణ్ణి నువ్వు యాజకుడుగా తీసుకొని తీరాలి. అట్లు చేయకయున్న వృత్రారి వృత్రుణ్ణి చంపినటువంటి ఆ ఇంద్రుడు, నువ్వు కనుక ఇంద్రుడు బృహస్పతిని యాజకుడిగా తీసుకోకపోతే, ఉపద్రష్టగా తీసుకోకపోతే క్రోధదీప్తుడై పుత్తించునను. వెళ్ళి చెప్పు, వెళ్ళి చక్కగా చెప్పు దగ్గరగా. నువ్వు గురుణ్ణి తీసుకోవలసిందే ఉపద్రష్ట. అలా తీసుకోకపోతే వృత్రారి అయిన వృత్రుణ్ణి చంపినటువంటి ఇంద్రుడు కులిశము వజ్రాన్ని పంపిస్తాడని చెప్పు అని చెప్తారు. తర్వాత ఈ మాట సంవర్తుని సన్నిధిన ఆడుమని పలికి. అయితే ఈ మాట నువ్వు ఎవరికి చెప్తావు? మరుత్తుకి చెప్పు. కానీ ఎప్పుడు చెప్తావు? ఆ మరుత్తు పక్కన సంవర్తుడు ఉండాలి. మరుత్తు పక్కన సంవర్తుడు ఉండాలి. సంవర్తుడు వింటూ ఉండగా నువ్వు ఆయనకి మాట చెప్పు. సంవర్తుడు వింటూ ఉండగా మరుత్తుకి చెప్పు ఏమని? అమర గురుణ్ణి నువ్వు యాజకుడుగా తీసుకొని తీరాలి. అలా నువ్వు ఇంద్రుడి మాట వినకపోతే ఇంద్రుడు వజ్రాన్ని పంపిస్తాడు అని నువ్వు చెప్పు. ఎప్పుడు సంవర్తుడు వింటూ ఉండగా అని పలికిన నా ధృతరాష్ట్రుడు ఇయ్యకొని అలాగే అన్నాడు. మొదటిసారిగా అగ్నిదేవుడి కంటే ఒకసారి ఆయన బలం తెలిసేవాడు వెనక్కి వచ్చి ధృతరాష్ట్రుడు అలాగే అనుకుంటూ వెళ్ళాడు. సంవర్తుడు సహితుండై ఉన్న సంవర్తుడు సహితంగా ఉన్న మరుత్తుని చూసి ధృతరాష్ట్రుడు తాను గంధర్వుడు, అయ్యా నేను గంధర్వుడిని, నా పేరు ధృతరాష్ట్రుడు. అనిమిషపతి పంపున వచ్చితి. అనిమిషపతి దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు పంపిస్తే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అప్పుడమిరేనితో మరియు చంపకమాల వినుము మదీయ బుద్ధి పృథివీవరా. ఏమయ్యా, నా మాట విను. నా బుద్ధి అంటే నా మాట వినవై. వినుము నా బుద్ధి అంటే నా మాట విను. నా మాట విను. పృథ్వీవరా, ఓ రాజా, యాజకు కాగా నీ మకంబునకు బృహస్పతి కొను. నా మాట విను. యాజకుడిగా నీ మఖమునకు అంటే నీ యజ్ఞమునకు బృహస్పతిని యాజకుడిగా అంటే ఉపద్రష్టగా అంటే ఉపదర్శనగా పెట్టుకో. పూర్వ దిశాపతి అంటే తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఆ విధము నువ్వు అలా చేస్తే ప్రీతి నొసగు.
నువ్వు అలా చేస్తే పూర్వ దిక్కుకు అధిపతి అయినటువంటి ఇంద్రుడికి అది ప్రీతి కలిగిస్తుంది, తుష్టి కలిగిస్తుంది. ఆయన ప్రియమందుతాడు, సంతోషపడతాడు. నొసగునట్లు చేయక నొసగును అట్లు చేయక అట్లు చేయక ఆయన ప్రీతి చేసితేని అట్లు చేయక అవధీరణ అవధీరణ చేసితవేని అలా చేయకుండా నేను జట్టుకోను, నేను నా సమర్థుడితో చేసుకుంటాను ఆయన అవధీరణ అంటే ఆయన్ని ధిక్కరించినట్టయితే, ఆయన్ని నిర్లక్ష్యపరిచినట్టయితే, ఆయన ఆజ్ఞను నువ్వు పాటించకపోయినట్టయితే, ఆయన ఆజ్ఞలను నువ్వు అవుదల వహించకపోయినట్లయితే వజ్రమున్ పనుచునతండు నీ అదిగో వజ్రాన్ని పంపించేస్తాడు అతను నీ మీదకి. వజ్రాయుధాన్ని దెబ్బ కొట్టగలిగిన ఆయుధం ఏమీ లేదుగా. సభాసదులను వినచాటి చెప్పేతను, చాటి చెప్పేతను. ఈ సభాసదులందరూ నేను చాటి వేస్తున్నాను, చాటిని వేసి చేస్తున్నాను. నిజానికి సభాసదులు అంటున్నారు కానీ అక్కడ ఆయన ఎవరు వినాలనుకుంటున్నారు? మరుత్తు కంటే కూడా ముఖ్యంగా సంవర్తుడు వినాలని, సంవర్తుడు వినాలని ఈయన అసలు ఉద్దేశం. కాబట్టి ఆ సంవర్తుడు వింటుండగా, ఈ సభాసదులు అందరూ వింటూ ఉండగా నీకు నేను చెప్పేశాను, నువ్వు గురువుని పెట్టుకుని తీరాలి, లేదా ఆయన వజ్రాన్ని పంపించేస్తాడు. టైం ఎంత అయింది? 90. 27 పద్యాలు మాత్రమే చెప్పుకోగలిగాను. నిన్నే 43 చెప్పుకున్నాను. టక్ టక్ టక్. సరే కానీ నిన్నైతే అన్నీ అవుతాయి, తొందరపట్టాను. ఇంకా మనకి శుక్ర, శని, ఆది 3 రోజులు ఉంది. అయ్యా ఆదివారం నాడు చక్కగా మాఘపు ఆదివారము కృష్ణపక్షము చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆరోగ్యం భాస్కరాదిత్య. సూర్య నమస్కారాలు చేసుకోవడానికి ఓపిక కలిగిన వాళ్ళు ప్రతి నమస్కారానికి అర్ఘ్యం వదలండి. అంతేగాని ఇంట్లో కూర్చుని మాకు ఆరోగ్యం రావాలంటే రాదు. మడి కట్టుకుని అది చేస్తున్నప్పుడు వీళ్ళు నమస్కారం చేసినప్పుడల్లా మేము నీళ్లు వదిలితే సూర్యుడు అర్ఘ్యమునకు నమస్కారములకు ప్రీతి పొంది మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈసారి సూర్య నమస్కారాలు మన చిరంజీవి రాంభట్ల మాస్టర్ గారి ఇంట్లో జరగబోతుంది. ఆదివారం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. మహాదేవ్ సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్ష హరిషించ అరతంత్వా సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భార్యా సమేత అష్టపట్ట మహిషి పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. మధురఫలాన్ నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీ కళత్రం లలితాబ్జనేత్రం పూర్ణేందువక్త్రం పురుహూతమిత్రం కారుణ్యపాత్రం కమనీయగాత్రం వందే పవిత్రం వసుదేవపుత్రం
హర హర మహాదేవ హర హారికి నంద గోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపవితంబిని మనోహారికి దుష్ట సంపదపహారికి ఘోషగుడే పయోగృతాహారికి బాలచక్రహ మహాసుర దుర్వనిత హారికి చామరం వీచయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీయాగో బ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో భవంతు. కాలానే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణ సంతు శతం మాం కుటుంబం పరివారం సర్వే జనాః రక్షन्तు సర్వ సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా కరోనా నివారణస్తు అధర్మస్య నాస్యస్తు ధర్మస్య విజయోస్తు సర్వం గురవే కుసుమాయ మహాదేవ 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 నాయన కేక్యూ మహాదేవ 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 గురువు గారు మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ 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 రాంభట్ల మాస్టారు మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ 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 కామాక్షమ్మ గారు మహాదేవ్ గురుతాత మహాదేవ మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోట నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప మహాదేవ గురుగారు. తమ్ముడు గారు అదే సరసి నమస్కారం. మా అక్కయ్య గారు మహాదేవ 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 మహాదేవ్ 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 ఇప్పుడు చెప్పు గట్టిగా చెప్పు గురుతాత ఓయ్, మరి ప్రాజ్ఞాగాడు చెప్పు మళ్ళీ చెప్పు మహాదేవ మళ్ళీ గట్టిగా చెప్పు మహాదేవ 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 ప్రాజ్ఞాగాడ్ అయిపోయింది. అగో చెప్పు గురుతాత చెప్పు ముందు. అమ్మా ప్రాజ్ఞాగాడు మహాదేవ మహాదేవ వస్తావా రా వచ్చేదా వస్తావా వస్తున్నా అని చెప్పు చెప్పు వస్తున్నా. గుడ్ గుడ్ మహాదేవ ఎంత ముద్దుగా చెప్తాందో. మహాదేవ 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 గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు పదన్నా